మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 10 వర్సెస్ 17 through 22. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. సత్యస్వరూపివైన మా దేవా, మా ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ సంఘానికి బోధించండి. తర్వాత వినుచున్నటువంటి ప్రియులకు బోధించండి. మీ చిత్తమును ప్రతి ఒక్కరము గ్రహించి దానిని మేము విశ్వాసముతో అంగీకరించి మేము నీ గొప్ప నిత్య జీవాన్ని పొందుకొని నిన్ను గణపరచు స్థితిలో ఉండుటకు సహాయము చేయమని, ఎవరు కూడా ఈ యవనస్తుడు చేసినట్టు తప్పుడు నిర్ణయంతో నాశనానికి పోకుండా కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ యొక్క కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మార్కు సువార్తలో 10వ అధ్యాయము 17 నుండి 22వ వచనం వరకు మన టాపిక్ లేకపోతే టైటిల్, జీసస్ టోల్డ్ ద రిచ్ మ్యాన్ టు గివ్ అప్ హిస్ రిచెస్. జీసస్ టోల్డ్ ద రిచ్ మ్యాన్ టు గివ్ అప్ హిస్ రిచెస్. యేసు ధనికుడితో తన ఆస్తిని ఇచ్చివేయమని చెప్పాను. యేసు ధనికుడితో తన ఆస్తిని ఇచ్చివేయమని చెప్పాను. ఇది మార్కు సువార్త వచనం వెంబడి వచనం 50వ భాగం. ప్రభు అయిన యేసు దగ్గరికి చాలామంది వస్తారు, రకరకాల కారణాల చేత వస్తారు. సో మార్కు సువార్తలో మనము దేవుడి వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ వస్తుండగా మనకు ఆ విషయాలు ఈ పాటికి బాగా తెలిసి ఉండాలి. పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆయనను ప్రశ్నించుట ద్వారా ఆయనని తప్పుబట్టి ఆయన్ని దొరకపుచ్చుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో. మిగతా వారు ప్రభు అయిన యేసు దగ్గరికి ఎందుకు వస్తారంటే వారికి ఉన్నటువంటి సమస్యల్లో ఆయన పరిష్కారం ఇవ్వాలని, వారిని ఆయన ఆదరించాలని, వారికి సహాయము చేయాలని. మరికొంతమంది ఎందుకు వస్తారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప జ్ఞానము, దైవ జ్ఞానమును వారు కలిగి మేలు పొందాలని. సో ఇక్కడ ఒక యవనస్తుడు యేసు ప్రభు పోతున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఒక సమస్యాత్మకమైనటువంటి ప్రశ్నతో, అంటే ఒక ట్రబ్లింగ్ క్వశ్చన్తో. ఆయనకున్నటువంటి ఒక పీడ, అదేదైతే ఆయన్ని పట్టి వేధిస్తుందో దాని యొక్క పరిష్కారం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన్ని జవాబు కొరకు అడిగాడు. నా ప్రభు ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా వారికి కావలసినటువంటి రీతిలోనే దేవుడి చిత్త ప్రకారము అందరి క్షేమం కొరకు ఆయన మాట్లాడి జవాబులు ఇచ్చాడు. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనము మొదట వివాహము గురించి, తర్వాత విడనాడుట లేక విడాకుల గురించి, తరువాత పిల్లల గురించి దేవుడు యొక్క బోధను వింటూ వచ్చాం. అండ్ ఇప్పుడు మనిషి యొక్క జీవితంలో ఆ మొదటి 3 విషయాలు ఎంత ప్రాముఖ్యమో అదే ప్రకారం మనిషి జీవితంలో ఆస్తి లేకపోతే ధనము అనేది చాలా ప్రాముఖ్యముగా ఉంటుంది కనుక తన శిష్యులుగా ఉన్నటువంటి వారికి దానితో ఎట్లాంటి సంబంధం ఉండాలి, దాని పట్ల వారి యొక్క అవగాహన దృక్పథం ఎట్లా ఉండాలి అంటే ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ హ్యావ్ డివైన్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిచెస్. దాని గురించి ఆయన నేర్పిస్తాడు. సో మీరు రాసుకునేటువంటి వారు రాసుకోండి. రాడికల్ డిసైపుల్షిప్ గురించి ప్రభు నేర్పిస్తున్నాడు. తీక్షణమైనటువంటి సమూలమైనటువంటి మార్పుతో కూడుకున్నటువంటి శిష్యరికం గురించి నేర్పిస్తున్నాడు. దాంట్లో భాగముగా ఈ వ్యక్తికి కావలసినటువంటి జవాబును ఆయన ఇస్తాడు.
రెండు విషయాలు మనము ఈ యొక్క వచనాల్లో చూస్తాము. మొదటిది రాసుకునేవారు ద మ్యాన్స్ డిజైర్. 17వ వచనం నుండి 20వ వచనం వరకు దాన్ని మనము ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటూ పోదాం. 17వ వచనంలో, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడు ఆ నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఈ యొక్క సంఘటన 3 సువార్తల్లో రాయబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో రాయబడింది. అండ్ ఈ యొక్క ఉదంతము గురించి దేవుడు విస్తృతమైనటువంటి భాగమును బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి ఈ సత్యము బాగా తెలిసి ఉండాలి. అండ్ ఈ సత్యానికి వారు సరిగ్గా స్పందించిన వారై ఉండాలి. అండ్ ఈ సత్యము వారికి మేలుకరంగా ఉండాలి అనే ఉద్దేశం ఉంది కనుక 3 సువార్తల్లో కూడా ఆయన దీన్ని రాయించాడు. ఇప్పుడు యేసుప్రభు యూదయ వైపు వెళ్తున్నాడు. తర్వాత ఆయన యొక్క ఫైనల్ డెస్టినేషన్, చివరి గమ్యము యెరూషలేము. అది ఈ యొక్క 10వ అధ్యాయంలోనే మొదటి వచనంలో, తర్వాత 32వ వచనంలో మీరు చూస్తే మీకు కనబడుతుంది. సో యెరూషలేం వైపు ఆయన పోతున్నాడు అంటే ఆయన ఇక సిలువ వేయబడ్డానికి పోతున్నాడు. ఆయన సిలువ మార్గంలో ఉన్నాడు. ఆ సిలువ మార్గంలో ఆయన పోతున్నప్పుడు, ఆయనతో పాటు ఆయన శిష్యులు మరికొంతమంది పోతున్నప్పుడు ఒకడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మార్కు సువార్తికుడు ఈ యొక్క వ్యక్తిని మనకు ఒకడు అని పరిచయం చేస్తాడు. మార్కు ఎక్కువ వివరాలు ఇవ్వడు, డైరెక్ట్గా పాయింట్ చెప్తాడు, సూటిగా పాయింట్ చెప్తాడు కనుక ఒకడు అని అంటున్నాడు. అండ్ ఈ ఒకటి గురించి ఆయన ఇచ్చినటువంటి ఇంకొక వివరం ఏంటంటే 22వ వచనంలో, మిగుల ఆస్తి గలవాడు అనమాట. సో 1 man who is very rich, అతడు యేసు పోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్తలో మీరు అదే భాగాన్ని తీసుకుంటే 19వ అధ్యాయం 20వ వచనంలో మత్తయి ఇతన్ని యవనుడు అని మనకు చెప్తాడు. సో ఇతడు మరి యవనస్తుడు, యంగ్ మ్యాన్. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో లూకా ఇతడిని మనకు ఒక అధికారిగా పరిచయము చేస్తాడు. బహుశా ఇతడు ఒక సమాజ మందిరానికి అధికారి అయి ఉండొచ్చు, లేకపోతే యూదుల మహాసభ శాన్హెడ్రిన్కి అధికారి అయి ఉండొచ్చు, లేకపోతే బహుశా ఇతడు రోమన్ ప్రభుత్వంలో ఒక అధికారి అయి ఉండొచ్చు, హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ 3 సమాచారాలు మనకు ఇవ్వబడ్డాయి కనుకనే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంగ్లంలో ఇతడి యొక్క ఇన్సిడెంట్ గురించి ప్రసంగాలు చేసినప్పుడు బోధకులు ద రిచ్ యంగ్ రూలర్ అని ఇతడిని సంబోధిస్తారు. ధనికుడైన యవనస్తుడైన అధికారి అని ఇతడి గురించి వారు చెప్తుంటారు. అట్లా దానికి ఆ యొక్క పేరు వచ్చింది. మార్క్ సువార్త అది ఒక క్రియాశీలకమైనటువంటి సువార్త, అంటే యాక్షన్ గాస్పుల్. మార్కులో ఎక్కువ యాక్షన్ని మనము చూస్తాము. అందుకనే మిగతా వారు చూపించనిది మార్కు మనకి ప్రత్యేకంగా చూపిస్తాడు. అదేంటంటే యేసు మార్గంలో ఉన్నాడు, యేసు ముందుకు నడుచుకుంటూ పోతున్నాడు. అండ్ ఈ యొక్క వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ రావడమే కాదు, ఇతడు యేసు ప్రభు ఎదుటికి వచ్చాడు. యేసు ప్రభువుని ఆపివేసి యేసు ప్రభు ఎదుట ఇతడు మోకరిల్లాడు అనేది కూడా మనం ఈ పాటికి ఆ 17వ వచనాన్ని చూసేసరికి మనకు అర్థమైంది. ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఇక ఆయన్ని సంబోధిస్తున్నాడు. సద్బోధకుడా, గుడ్ మాస్టర్, లేకపోతే గుడ్ టీచర్ అని అతడు చెప్తున్నాడు. ఇక్కడ ఇతడు అడిగినటువంటి ప్రశ్న కన్నా ముందు ఇతని యొక్క ప్రవృత్తి, అంటే ఇతడి యొక్క స్వభావం ఎట్లా ఉంది, ఆ పైన అతడు చేసినటువంటి విషయాలను మనం ఒకవేళ చూస్తే, అంటే ఇతడు ప్రభు అయిన యేసుకు విపరీతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. ఇతడు యేసు యొక్క మాటలకు ఎంతో విలువనిచ్చాడు. ఇతడి జీవితంలో అత్యున్నతమైనటువంటి విషయము యేసు మాత్రమే చెప్పగలడు అనేటువంటి నమ్మికను ఉంచాడు. కనుకనే ఇతడు వేగంగా ప్రభు దగ్గరికి వచ్చి అతన్ని ఆపి ఆయన ఎదుట మోకరిల్లి ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. సత్బోధకుడా, అంటే మంచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదును. ఇప్పుడు యూదులకి ఉన్నటువంటి ఆలోచన మనకి ఉండదు, ఎందుకంటే మనము యూదులము కాము గనుక. సో ఇట్లాంటి భాగాలు మనము దేవుడి వాక్యంలో చదివినప్పుడు, లేకపోతే వాటిని మనం బోధించాల్సి వచ్చినప్పుడు మన ఆలోచన ప్రకారం దానిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. వారి ఆలోచన ప్రకారం దాన్ని మనము చూడాలి, దాని ప్రకారమే మనం తీసుకోవాలి. సో ఇతడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదును అని అడుగుతున్నాడు. అంటే నేనేం చేస్తే నాకు నిత్య జీవము లభిస్తుంది
అట్లా అడగడానికి గల కారణం ఏంటంటే యూదులకి అట్లాంటి ఆలోచన ఉండేది. వారికి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో అట్లాంటి బోధ వారు ఉందని గ్రహించి దాని ప్రకారం వారు నడుచుకునేవారు. నేను ఎక్కువ వచనాలు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని వచనాలు చెప్తాను. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వచనం సరిపోతుంది. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, లెవిటికస్ 18:5, లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనంలో, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. సో దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని బ్రతకవచ్చు అని దేవుడు చెప్తున్నట్టు వీరు భావించారు కనుక, నేను ఏమి చేస్తే నాకు నిత్యము బ్రతికేటువంటి అవకాశము లభిస్తుంది. అండ్ నిత్య జీవము అనేటువంటి పదాలు వాడినప్పుడు, ఇటర్నల్ లైఫ్ అనేటువంటి పదాలు వాడినప్పుడు అతనికి ఉన్నటువంటి జ్యూయిష్ థింకింగ్ ఏంటి అంటే, యూదులకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం అతడు ఏమనుకుంటున్నాడు, ఈ లోకంలో నా జీవితాన్ని చాలించిన తర్వాత, మరణము తర్వాత నేను దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క రాబోయేటువంటి యుగంలో రాబోయే జీవితాన్ని జీవించుట అనేది ఆయన యొక్క ఆలోచన. అది ఎక్కడి నుండి తీసుకుంటారంటే, దానియేలు 12వ అధ్యాయము 2వ వచనం, డానియల్ చాప్టర్ 12 వర్స్ 2. దానియేలు 12:2లో, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. సో నేను నిత్య జీవమును అనుభవించుటకు, దేవుడి సన్నిధానంలో ఉండుటకు నేను మేలుకోవాలి, మరణం తర్వాత నేను ఆయనతో ఉండాలి అనే ఆలోచన ఉంది కనుక అతడు అట్లా యేసును అడిగాడు. కానీ యేసు ఆ భాగంలో, అండ్ మనము నెక్స్ట్ మెసేజ్లో వినబోయేటువంటి 23 నుండి ఉన్నటువంటి భాగంలో ఈ నిత్య జీవానికి అనుబంధితమైనటువంటి పదాలు వాడతాడు. ఆ పదాలు ఏంటి అంటే, ఉదాహరణకి మీరు 26వ వచనంలో రక్షణ పొందగలడని లేక రక్షణ అనేటువంటి పదాన్ని చూస్తున్నాం. సో నిత్య జీవం అంటే రక్షణ అనేది ఇక్కడ మనకి చూపించబడింది. మరొకటి 23వ వచనంలో మీరు చూస్తే నిత్య జీవం అంటే దేవుని రాజ్యములో ప్రవేశించుట. నిత్య జీవం అంటే 25వ వచనం ప్రకారము కూడా దేవుని రాజ్యములో ప్రవేశించుట, 24లో కూడా దేవుని రాజ్యములో ప్రవేశించుట. సో ఇటర్నల్ లైఫ్ అంటే ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇటర్నల్ లైఫ్ అంటే లివింగ్ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వితౌట్ టైమ్. సో అది ఇతనికి ఉన్నటువంటి ఆశ, అది ఇతనికి ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ఇతడు నిత్య జీవమునకు వారసుడనగుటకు అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్. ఈ నిత్య జీవం అనేది ఆస్తి. నాకు దేవుడు మరి దాన్ని ఇవ్వాలంటే, ఒక తండ్రి కుమారుడికి ఆస్తిని ఇచ్చినప్పుడు ఎట్లా వారసునిగా ఎంచి ఇస్తాడో, అదే ప్రకారము నాకు నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వాలంటే నేనేమి చెయ్యాలి? ఇక్కడ కూడా యూదులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వారు దేవుని పిల్లలు అని ఎంచుతారు కనుక దేవుడి యొక్క స్వాస్థ్యములో వారికి వారసత్వం ఉంది. సో దేవుడి యొక్క స్వాస్థ్యము లేక దేవుడి యొక్క ఆశీర్వాదమును వారు కుమారులుగా కుమార్తెలుగా వారసత్వ రూపములో పొందుకుంటారు. దానికి సంబంధించి ఒక వచనము యెషయా 43:6, ఐజయా 43:6. యెషయా 43:6లో, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబొట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. సో చెదిరిపోయినటువంటి యూదుల గురించి దేవుడు అంటున్నాడు, నా కుమారులు నా కుమార్తెలు ఎక్కడెక్కడికైతే పోయారో ఉత్తరానికి దక్షిణానికి వారందరినీ కూడా వెనక్కి తీసుకుని రా, తెప్పించు. సో దేవుని పిల్లలుగా యూదులు ఉన్నారు కనుక, కుమారులు కుమార్తెలుగా ఉన్నారు కనుక, తండ్రి వారికి నిత్య జీవాన్ని వారసత్వముగా ఆస్తిగా ఇస్తాడు అనేటువంటి భావనతో అతడు అడుగుతున్నాడు, నేను ఎట్లా దాన్ని పొందుకోగలను? అండ్ మీరు సెప్టువజింట్లో అంటే ఓల్డ్ టెస్టమెంట్ హీబ్రూలో నుండి గ్రీకులోనికి అనువదించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో హీబ్రూ భాష కన్నా గ్రీకు భాష బాగా అలవాటున్నటువంటి యూదులకి దాన్ని హీబ్రూ నుండి గ్రీకులోకి అనువదించి ఆ యొక్క ప్రభు అయిన యేసు ఉన్నటువంటి సమయంలో ఇచ్చినప్పుడు వారి యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు యూదులకి కనాను అనేటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకోమని ఎట్లా వాగ్దానము చేసి ఇచ్చాడో, అదే ప్రకారం నిత్య జీవాన్ని కూడా వారు స్వతంత్రించుకోవడానికి వారికి దేవుడు వారసత్వాన్ని ఇచ్చాడు. వారికి మాత్రమే దేవుడు ఆ ఆధిక్యతనిచ్చాడు కనుక మేము అట్లా స్వతంత్రించుకోగలం. దానికి ఒక వచనం, కీర్తన 37:9, Psalm 37:9.
కీర్తన 37:9లో యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. సో ఇక్కడ తెలుగులో స్వతంత్రించుకొందురు అని ఉంది, ఇంగ్లీష్లో దే షల్ ఇన్హెరిట్ ద ల్యాండ్ అని ఉంటుంది. అంటే దేశాన్ని వారు వారసత్వంగా పొందుకుంటారు, దేవుడు వారికి దాన్ని ఇస్తాడు. సో అది ఇతని యొక్క మైండ్ సెట్ అన్నమాట. అందుకని ఇతడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ చాలా కీలకమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. ఇతడికి అట్లా ఇవ్వబడుతుందని తెలిసినా కూడా ఇతడు ఇంకా దాన్ని మేక్ ష్యూర్ చేసుకుంటున్నాడు. అంటే ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో నిత్య జీవాన్ని పొందకుండా ఈ లోకాన్ని విడవకూడదు అనేటువంటి ఒక గాఢమైనటువంటి తీర్మానం ఉంది కనుక అతడు గుర్తించాడు, అది మామూలుగా అట్లా ఇవ్వబడకపోవచ్చు, దానికోసం నేను ఏదైనా చేసి దాన్ని పొందుకుంటే మంచిది అని. మత్తయి సువార్త 19:16 ఇతని గురించే మత్తయి సువార్తికుడు ఈ ప్రకారం రాశాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. సో ఇక్కడ ఏ మంచి కార్యము అనేవి మత్తయి రాసి మనకు మార్కులో లేనిది చూపిస్తున్నాడు. నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఆశ్చర్యం మనకు తప్పకుండా కలగాలి. ఎందుకంటే ఇతడు ఒక యవనస్తుడు. యవనంలో ఉన్నటువంటి వారు వారి యొక్క ప్రస్తుత భూ సంబంధమైనటువంటి జీవితం మీద దృష్టి పెడతారు. అదే వారి ధ్యాస, అదే వారి ధ్యానం. ఎర్త్లీ లైఫ్ గురించే వారు పగలు రాత్రి ఆలోచిస్తారు. వారికి ఎన్నో కళలు ఉంటాయి, వారికి ఎన్నో పథకాలు ఉంటాయి, వారు ఎన్నో రకాలైనటువంటి రీతుల్లో వారి జీవితాన్ని జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ ఇతడు యవనంలో ఉన్న ఎర్త్లీ లైఫ్ కన్నా ఎక్కువ ఇతడికి ఇటర్నల్ లైఫ్ మీద ఆలోచన ఉంది. ఇతడు నిత్య జీవం గురించి ఆలోచిస్తున్నాడు. బహుశా ఒక ఆలోచన ఏంటంటే ఈ యవ్వనంలో ఉన్న, బాల్యంలో ఉన్న, పసితనంలో ఉన్న, ముసలితనంలో ఉన్న, ఎక్కడున్నా మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో వాడికి తెలియదు కనుక వాడికి ప్రాణం ఉన్నప్పుడు, వాడికి స్పృహ ఉన్నప్పుడు, వాడికి జ్ఞానం ఉన్నప్పుడే వాడు నిత్య జీవాన్ని కలిగి నిర్ధారణ చేసుకోవడం వాడికి క్షేమం. అదే వాడి జీవితంలో వాడు ఉపయోగించే జ్ఞానం అనేటువంటి ఆలోచన ఇతనికి ఉండొచ్చు. సో ఇక్కడ వింతగా అనిపించినా కూడా ఇతడు యవనస్తుడు, ఇతడు ధనికుడు, ఇతడు హోదా కలిగినటువంటి అధికారి. ఇతడు లోకంలో వీటి గురించి ఆలోచించాలి. యవ్వనాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, హోదాలో నేను ఎట్లా సుఖించాలి, ఘనపరచబడాలి అనే దాని గురించి ఆలోచించట బదులు అతడు ఆత్మీయంగా ఆలోచిస్తున్నాడు, దైవికంగా ఆలోచిస్తున్నాడు, నిత్య జీవం గురించి ఆలోచిస్తున్నాడు. బహుశా అనుకున్నాడేమో ఎర్త్లీ లైఫ్ అది కాదు నిజమైన జీవితం, ఇటర్నల్ లైఫ్ అదే నిజమైన జీవితం అని అట్లా అనుకున్నాడో, లేకపోతే ఆయనకున్నటువంటి ఎర్త్లీ లైఫ్లో ఆయనకి నిజమైనటువంటి సంతృప్తి లేదు అని ఇట్లా అడుగుతున్నాడో, లేకపోతే ఆయనకి వెండి గొప్ప పట్టు వస్త్రాలు ఉన్నా కూడా, గొప్ప వ్యక్తిగా సమాజంలో చలామణి అవుతున్నా కూడా ఆయన హృదయము ఆత్మ ఖాళీగా ఉన్నాయేమో, శూన్యం ఉందేమో, అక్కడ ఆయనకి సమాధానం లేదు అందుకని అడుగుతున్నాడో మనకి తెలియదు. లేకపోతే ఇవన్నీ మనిషికి ఉండాల్సినవన్నీ ఉన్నాయి, దీంతో పాటు ఆధ్యాత్మికత అనేదాన్ని కూడా నేను తొడిగేసుకుంటే ఇక నన్ను అన్ని రకాలుగా మతస్థులు, మతము లేని వారు అందరిలో నేను గనుడిగా ఎంచబడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నాడు. లేకపోతే అతడు నిజంగానే యథార్థంగా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నాడో తెలియదు. మార్కు మనకి ఆయన యొక్క ఉద్దేశానికి సంబంధించిన వివరాలు ఇవ్వడు. ఇద్దరు లోకంలో మనకు కనబడతారు, రెండు రకాల మనుషులు. వీరు అసంతృప్తి పరులు, డిస్కంటెంటెడ్ పీపుల్ అన్నమాట. మొదటి వారు ఏంటంటే వారు ఏమై ఉన్నారో దాన్ని బట్టి వారికి అసంతృప్తి. రెండో వారు ఏమి కలిగి లేరో దాన్ని బట్టి వారికి అసంతృప్తి. నేను ఫలానా, నాలో ఇది నాకు నచ్చట్లేదు అనే అసంతృప్తి మొదటి కోవకి. నేను ఎంత చేసినా నేను అనుకున్నవి సంపాదించుకోలేకపోతున్నాను అనేటువంటి అసంతృప్తి రెండవ కోవకి. సో ఎక్కువ శాతము రెండవ కోవలోనే ఉంటారు వీరు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అనేటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. అసంతృప్తి పరులు ప్రతి చోట ఉంటారు. అండ్ ఈ రెండో వారిలో ధనికులు ఉంటారు, దరిద్రులు ఉంటారు. అండ్ వీరికి అసంతృప్తి ఎందుకంటే వీరికి ఉన్న వాటిలో తృప్తి లేదు, ఒకదానికి ఇంకొకటి జోడించుకోవాలనుకుంటారు. సో వారి దగ్గర ఉన్నటువంటి ఒక భూమికి ఇంకొక భూమిని, వారికి ఉన్నటువంటి ఒక ఆస్తికి ఇంకొక ఆస్తిని, లేకపోతే వారికి ఉన్నటువంటి ఒక వస్తువుకి ఇంకొక వస్తువుని ఆ ప్రకారం వారు యాడ్ చేసుకుంటే తప్ప వారికి తృప్తి లభించదు. ఎంతసేపు వారు ఆ పని చేసినా కూడా వారు తృప్తి పరచబడరు. ఈ ధనికుడు, యవనస్తుడు ఈ మొదటి కోవకు సంబంధించిన వాడిగా కనబడుతున్నాడు, రెండవ కోవకు సంబంధించిన వాడిగా కనబడట్లేదు. ఎందుకంటే ఇతడు
అతనిలో ఏదో తక్కువ ఉంది, అందుకని అతడు నిత్య జీవాన్ని పొందుకోలేని స్థితిలో బహుశా ఉన్నాడేమో అనేటువంటి ఒక సందేహంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్త మీరు ఒకవేళ 19వ అధ్యాయంలో చూస్తే తర్వాత దాన్ని నేను ఎట్లాగో మీకు చెప్తాను, కానీ ఆ మాట నేను ఇక్కడ మీకు చదువుతాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అతడు ఇవన్నీ 20వ వచనంలో, అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అంటే అతనికి ఏదో కొదువ ఉందని అతనికి ఒక సందేహం ఉంది. కాకపోతే నేను చెప్పినట్టు ఆ మనిషి యొక్క ప్రశ్నలో అతడు వేసినటువంటి ఆ విషయము, అది ఆ తర్వాత యేసుప్రభు కాలము నుండి ఆయన శిష్యులకి తర్వాత వచ్చినటువంటి నూతన నిబంధన క్రైస్తవ భక్తికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుంటే, ఒకడు రక్షణ పొందుటకు ఏమీ చేయవలసి లేదు, ఒకడు ఏదో చేస్తే రక్షించబడతాడు అనేది దేవుడి యొక్క చిత్తములో వాక్యములో లేనటువంటి విషయము అనేది మనకి తెలుసు. ఇంతకీ సింపుల్గా మీరు ఆలోచిస్తే, వారసత్వము, తండ్రి యొక్క ఆస్తి, పితరుల యొక్క ఆస్తి మనకు వారసత్వముగా రావాలంటే దానికోసం మనం ఏమి చేయాల్సిన పని లేదు. నా తండ్రి ఆస్తి నేనేమి చేయకుండానే ఆయన నాకు రాసిస్తాడు. నా తాత ఆస్తి నేనేమి చేయకుండానే ఆయన తర్వాత నాకు వచ్చేస్తుంది. దానికోసం నేను కష్టపడాల్సిన పని లేదు. దానికోసం నేను పోయి కృషి చేసి శ్రమపడి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది నాకు జీతముగా రావట్లేదు, అది నాకు కుటుంబ వారసత్వముగా వస్తుంది. సో దేవుడు నిత్య జీవాన్ని ఆయన బిడ్డలకు ఇస్తాడు, ఆయన విశ్వాసులకు ఇస్తాడు. కనుక వారు ఆయన కోసము ఏదో చేస్తే ఇచ్చేది కాదు, వారు సంపాదిస్తే వచ్చేది కాదు, వారు కష్టపడినందుకు ఆయన జీతముగా దాన్ని ఇచ్చుట లేదు. అది ఒక గిఫ్ట్, అది ఒక వేజ్ కాదు, అది ఒక శాలరీ కాదు. ఇది మనకు అర్థమవుతే బిబ్లికల్ సాల్విఫిక్ కాన్సెప్ట్ ఏంటో, అంటే బైబిల్లో రక్షణ విధానం ఏంటో మనకి అర్థమైపోతుంది. సో ఈ యొక్క ధనికుల్లాగానే 2000 సంవత్సరాలుగా ప్రపంచం అంతటా కూడా చాలామంది, అటు క్రైస్తవ దేశాల్లో ఇటు క్రైస్తవేతర దేశాలైనటువంటి భారతదేశం లాంటి దేశంలో కూడా చాలామందికి, మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 99% పీపుల్కి ఉన్నది ఏంటంటే, నేను దేవుడి సంబంధిగా మారాలంటే ఏదో నేను చెయ్యాలి, నేను పాపక్షమాపణ పొందాలంటే నేను ఏదో చెయ్యాలి, నేను రక్షణ పొందాలంటే నేను ఏదో చెయ్యాలి, నేను దేవుడి అనుగ్రహాన్ని పొందుకోవాలంటే, పరలోకాన్ని సంపాదించాలంటే నేను ఏదో చెయ్యాలి. అని దేవుడు అంటున్నాడు, నువ్వు చేసింది చాలు, నువ్వు చేసేది పాపము, అది చాలు, నువ్వు దాంట్లో తప్ప ఇంకా దేంట్లో కూడా పనికిరావు, పాపం తప్ప నీకు ఇంకొకటి రాదు. అండ్ నువ్వు చేస్తే నిన్ను నేను అంగీకరించి నా సంబంధంలో నా కుటుంబంలోకి తెచ్చి రక్షించి నీకు పరలోకం ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు. సో మనము చేసేటువంటి సత్కార్యముల ద్వారా, మనం చేసేటువంటి ధర్మాల ద్వారా, మనం చేసేటువంటి పుణ్యకార్యాల ద్వారా, లేకపోతే కొంతమంది క్రైస్తవులు అనుకుంటారు వారు ఎప్పుడు కూడా వారి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి రక్షణ పొంది యేసు రక్తంలో కడగబడరు. వారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క నీతి విశ్వాసము అనేది, అంటే ఆయన నీతి కార్యంలో విశ్వాసం ఉంచరు, ఆయన నీతి వస్త్రం ధరించుకోరు. వారు అనుకుంటారు మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం కనుక ఆటోమేటికల్లీ మాకు హెవెన్ ఇచ్చేసాడు దేవుడు, మేము ప్రతి సండే చర్చికి వెళ్తాం కనుక, మేము నెలకొకసారో 5 నెలలకు ఒకసారో ఆ కానుకేస్తాం కనుక దేవుడు మాకు పరలోకాన్ని రాసిచ్చేసాడు. అది పచ్చి అబద్ధం. వారిని వారు మోసం చేసుకుంటున్నారు, అగ్నిగంధకాలతో మండే గుండానికి తీసుకుపోతున్నారు. సో ఇతడు కూడా అనుకుంటున్నాడు, నేను ఇన్ని చేశాను కదా, చిన్నప్పటి నుండి మంచి కార్యాలు దైవాజ్ఞలు పాటించాను కదా, నేను పరలోకాన్ని సంపాదించేసుకున్నానా, అది యేసు నోట వింటే చాలా బాగుంటుంది. కానీ బైబిల్ మనకేం చెప్తోంది, మనము అట్లా రక్షణ పొందం. ఒక వచనము, అంటే ఒక వచన భాగం, 2 వచనాలు ఉంటాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ అనేది దేవుడు ఇచ్చేటువంటి వరం, నిత్య జీవం దేవుడు ఇచ్చేటువంటి వరం, పరలోకం దేవుడు ఇచ్చేటువంటి వరం, దేవుడితో సంబంధం దేవుడిచ్చేటువంటి వరం. అది కృప ద్వారా, అంటే మనకు యోగ్యత లేనప్పుడు, అర్హత లేనప్పుడు, మనము దానికి దాన్ని పొందాల్సినప్పుడు దేవుడు మనకి కృప ద్వారా దాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. అందుకనే ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు. 9లో అంటాడు, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు.
సో నేను రక్షించబడ్డాను అని నేను గొప్పగా ఫీల్ అవ్వాల్సింది నాలో ఏమీ లేదు. నేను రక్షించబడ్డానంటే నేను 100 రెట్లు నా దేవుడికి రుణపడి ఉండాలి. నాలాంటి వ్యక్తిని దేవుడు కనికరంతో ఉచితముగా క్షమించి రక్షించాడు. రోమా 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసునందు నిత్య జీవం. సో దేవుని కృప వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. సో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను గైకొనుట లేక దేవుని యొక్క 10 ఆజ్ఞలను పాటించుట ద్వారా మనం రక్షించబడతాం, నిత్య జీవం పొందుతామని బైబిల్ ఎక్కడ మనకి చెప్పట్లేదు. బైబిల్ ఎప్పుడు మనకేం చెప్తుందంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడతారు. అక్కడ 2 వచనాలు చాలా అవసరమైనవి, మనము విందాము. రోమా 3:28. న్యూ టెస్టిమెంట్ అంతా తెలుగులో రోమా అంటే ఇంగ్లీష్లో రోమన్స్, తెలుగులో గలతీ అంటే ఇంగ్లీష్లో గలేషియన్స్, తెలుగులో కొరింథీ అంటే ఇంగ్లీష్లో కొరింథియన్స్, కనుక నేను మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పట్లేదు. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో డ్యూట్రానమీ అంటే అందరికీ అర్థం కాదు కనుక ద్వితీయోపదేశ కాండం అని చెప్పాలి. లేకపోతే వాళ్ళు నేను డ్యూట్రానమీ అంటే వాళ్ళు దినవృత్తాంతాలు తెరుస్తారు. సో రోమా 3:28లో ఏముంది? కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, అది అండర్లైన్ చేయండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. అదే రోమా 4:6లో, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. సో యేసు సిలువలో చేసినటువంటి సిలువ కార్యము, ఆయన యొక్క ప్రాణ త్యాగము, ఆయన పునరుద్ధానము, అది మనల్ని రక్షించుటకు కారణము. మనం చేసేటువంటి ఏ క్రియ కాదు. సో ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్. ఒకసారి ఒక పేదరాలు, ఆమె బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ బిడ్డని మరి కొంచెము సేద తీరడానికి, ఆ బిడ్డను ప్రోత్సహించడానికి మంచి తాజా పువ్వులు తెచ్చి ఆ బిడ్డకి ఇస్తే సంతోషిస్తుంది, లేచి కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో ఆమె బజార్కు వచ్చింది. ఆ పక్కనే రాజుగారి తోట ఉంది. సో రాజుగారి తోట దగ్గరికి వచ్చేసరికి విస్తృతమైనటువంటి పుష్పాలు అక్కడ కనబడ్డాయి. సో గేటు దగ్గరికి వస్తే గేటు దగ్గర కావలతను ఉన్నాడు, అంటే ఆ కావలి కాసేటువంటి తోటమాలి. సో అతను అడిగింది, అయ్యా ఈ డబ్బు తీసుకొని నాకు ఒక 4 పువ్వులను కోసి పెట్టవా, నాకు అమ్మవా అంటే ఆయన అన్నాడు, రాజుగారి తోటలో ఇక్కడ ఏమీ అమ్మకాలు జరగవు, ఇక్కడ ఏమీ వ్యాపారం ఉండదు, రాజుగారివి ఎవరికి ఆయన అమ్మరు. అయినా కూడా ఆ మంది బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు, ఆ బిడ్డ కోసం అడుగుతున్నాను, ప్లీజ్ దయచేసి 4 ఇవ్వండి అంటే, ఈ డబ్బు తీసుకోండి అంటే అతడు గట్టిగా ఆమెను గద్దించి మందలించాడు. సో అదే సమయంలో ఆ మాటలు రాజుగారు తోటలో ఉంటే ఆయనకి వినపడ్డాయి. సో రాజుగారు అక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క సైనికులు ఈమెని, ఈ యొక్క తోటమాలిని రాజు దగ్గరికి తీసుకెళ్తే, తోటమాలి రాజుతో చెప్తున్నాడు, రాజా మీ తోటలో ఏమీ అమ్మకానికి లేవు, కానీ వచ్చి అమ్మమంటోంది, కనుక ఇక్కడ ఏమీ అమ్మము అని నేను చెప్పాను, పువ్వులు అమ్మము అని నేను చెప్పానంటే, అప్పుడు రాజు ఆయన ఆమె వంక చూసి చిరునవ్వుతో అన్నాడు, అవునమ్మా, మా తోటలో మేము ఎవరికి ఏమీ అమ్మము, పుష్పాలు అమ్మకానికి లేవు, అవర్ ఫ్లవర్స్ ఆర్ నాట్ ఫర్ సేల్. కాకపోతే నేను అమ్మకపోయినా నాకు ఉచితంగా ఇచ్చే అలవాటు ఉంది, కనుక నీకు ఎన్ని కావాలో అన్ని ఫ్రీగా తీసుకో అని ఆమె 4 అడిగితే 40 ఇచ్చాడు. సో ఆమె సంతోషంతో పోయింది. సో మన రారాజు, మన భూపతులకు అధిపతి, సర్వాధికారి అయినటువంటి దేవుడు నిత్య జీవాన్ని అమ్మడు. దాన్ని ధనం పెట్టి కొనలేము, మన మంచితనముతో కొనలేము, మన పుణ్యకార్యాలతో కొనలేము, మన భక్తి సాధనలతో కొనలేము, మన ఆచారాదులతో కొనలేము. ఆయన మనకి ఉచితంగా ఇస్తేనే దాన్ని మనం పొందుకుంటాం, కానీ మనము దాన్ని మరో రకంగా పొందుకోలేము. సో ఈ నిత్య జీవము దేవుని కృపావరము క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడింది. 18వ వచనాన్ని చూడండి. యేసు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. సత్పురుషుడు అంటే మంచివాడు, ఇంగ్లీష్లో గుడ్ మాస్టర్ అంటే మంచి బోధకుడా, సత్ బోధకుడా అని అతడు సంబోధిస్తున్నాడు. అక్కడ గ్రీక్లో మీరు చూస్తే డిడాస్కాలోస్ అనేటువంటి పదం వాడాడు, బోధకుడా అంటున్నాడు, రాబై అనట్లేదు. సో సద్బోధకుడా
సో అతడు అడిగినటువంటి దానికి నేరుగా మొదట యేసుప్రభు జవాబు చెప్పకుండా అతడు ఎందుకని ఆయన్ని సత్పురుషుడు అని సంబోధించాడో దానికి అతనికి కావలసిన అవగాహన కల్పిస్తున్నాడు. అతనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం యేసుప్రభు చేస్తున్నాడు. ఒకటి, అతడు తన గురించి ఏమనుకుంటున్నాడో దాన్ని కరెక్ట్ చేసేస్తాడు. అతడు మంచివాడు కాడు, అతడు అనుకుంటున్నట్టు అతడు మంచివాడు కాడు అనేది నిరూపించేస్తాడు కాసేపట్లో. రెండవది ఏంటంటే, అతడు నా దగ్గరికి వచ్చి నన్ను మంచి అన్నప్పుడు కేవలం మనుషుల్లో మంచివానిగా ఎంచుతున్నాడా, లేకపోతే దేవుడు మాత్రమే మంచివాడు గనుక అతడు నన్ను సద్బోధకుడు అన్నప్పుడు, మంచి బోధకుడు అన్నప్పుడు నన్ను బోధకుడుగా ఉన్న దేవుడు అని గుర్తిస్తున్నాడా? సో ఈ రెండింటిని యేసుప్రభు ఈ సమయంలో స్పష్టము చేసేస్తాడు. నీవు నన్ను మంచి అంటున్నావు అంటే నేను దేవుడినని ఒప్పుకుంటున్నావా? కాకపోతే ఈ రకంగా యేసుప్రభు మాట్లాడేసరికి లాస్ట్ 2000 ఇయర్స్లో క్రైస్తవ సంఘంలో చాలామందికి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి విషయముగా జరిగింది, లేకపోతే వారికి చాలా వేదన కల్పించింది. ఎందుకంటే కొంతమంది మన క్రైస్తవేతరులు, విరోధులు దీన్ని వాడి మీ యేసుప్రభువే చెప్తున్నాడు ఆయన దేవుడు కాడని, ఎందుకంటే దేవుడు ఒక్కడే మంచివాడు అని ఆయనే చెప్పాడు, అండ్ ఆయన నన్ను ఎందుకు మంచివాడవు అని అంటున్నావు అని అంటున్నాడు. అంటే నన్ను మంచివాడు అని అనొద్దు అని ఆయనే చెప్తున్నాడు కనుక ఆయన దేవుడు కాడు అని వాడేశారు. ఏం చేద్దాం, అర్థం కాని వారు దేన్ని ఏ రకంగానైనా వాడేస్తారు. సో ఆయన దేవుడు ఒక్కడే మంచివాడు, నేను మంచివాడనని నీవు అనుకుంటున్నట్టు అనుకోకూడదు, అంటే ఆయనలో పాపము లేదు, ఆయన దేవుడు కాడు అనేది ఆయన ఏమన్నా చెప్తున్నాడా? అట్లా చెప్పట్లేదు. కాకపోతే మార్కు అట్లా రాసేసరికి కొంత ఇబ్బంది వచ్చింది. అది ఆయన టైంలో కూడా వచ్చింది. అంటే మార్కు ఉన్నటువంటి సమయంలో కూడా కొందరు అట్లా అనేసుకున్నారు కనుక మత్తయి సువార్త రాసినప్పుడు మత్తయి దాన్ని మాడిఫై చేశాడు. అందుకనే మనము వచనాన్ని వాక్యంతో పోల్చి చూసుకుంటే మనకి సత్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి దాన్ని ఎట్లా మార్చాడో చూడండి. 17వ వచనంలో, మత్తయి 19లో 17వ వచనంలో, అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల అని చెప్పుకుంటూ పోతున్నాడు. సో ఇక్కడ ఏమనుంది, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు. సో మత్తయి ప్రకారం ఇతడు మంచి కార్యం ఏంటి అని అడిగినట్టు ఆయన చెప్తున్నాడు. కానీ ఇక్కడ సత్పురుషుడా అని నీవు నన్ను ఎందుకు చెప్పుచున్నావు. సో ఆ టైంలోనే అట్లాంటి జరిగిందని మత్తయి ఒక్కడు దాన్ని మాడిఫై చేశాడు. కానీ మార్క్ అండ్ లూకా అట్లా మార్చాల్సిన అవసరం ఉందని వారు అనుకోలేదు, దాన్ని మార్చలేదు. అంటే ప్రతి మనిషి అబద్ధికుడు, దేవుడే ఎప్పటికీ సత్యవంతుడు అని రోమా 3లో రాయబడినట్టు, దేవుడి సత్యం ఒకరికి అర్థం కాకపోతే, దేవుడి సత్యం 1,000,000 మందికి అర్థం కాకపోతే దాన్ని బట్టి దేవుడు అబద్ధికుడు అయిపోడు. వాళ్ళందరూ అబద్ధికులు, దేవుడు ఎప్పుడు సత్యవంతుడే. సో ఇక్కడ క్రిస్టలాజికల్ స్టేట్మెంట్ కాదు అది, అంటే క్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి వ్యాఖ్య కాదు అది, రెటరికల్ స్టేట్మెంట్. అంటే ఒక వ్యక్తికి అవగాహన కల్పించడానికి మాటల్లో వాడేటువంటి ఒక విధానం. అలంకారం అని అంటాం కదా మనము, రెటరిక్ అని అంటాం కదా, ఆ విధానం అన్నమాట. అండ్ యూదుల మధ్యలో రాబైలు బోధకులుగా పిలువబడతారు, వారు ఎన్నో బిరుదులు పెట్టుకుంటారు. దాని గురించి కూడా మత్తయి సువార్తలో యేసుప్రభు అన్నాడు, మీరు ఇట్లా అని పిలువబడద్దు, అట్లా అని పిలువబడద్దు, అది వారికి ఉన్నటువంటి రోగం, మీకు ఆ రోగం వద్దని యేసుప్రభు తన శిష్యులకు చెప్పాడు. సో రాబైలు 100 సంవత్సరాలుగా ఎన్ని బిరుదులు వారికి ఇవ్వగలిగితే అంత సంతోషిస్తారు. కానీ ఒక్క రాబై కూడా ఒక్క సమయంలో కూడా ఎవ్వరు నన్ను మంచి రాబై అనకూడదు అని చెప్తాడు. ఎందుకంటే రాబైలందరికీ తెలుసు మంచివాడు ఒక్కడే, దేవుడే మంచివాడు. అక్కడ ఉన్న మంచికి మనం అనుకునేటువంటి మంచికి చాలా వ్యత్యాసం ఉంది. గ్రీక్లో అగాథోస్ అనేటువంటి పదానికి పాపము లేనివాడు, మంచితనం అంటే పాపము లేకుండుట. అందుకే నేను కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటుంటారు, ఆయన ఇంకా రక్షణ పొందలేదు కానీ చాలా మంచివాడు బ్రదర్. అరే వాడిలో పాపం ఉంది కనుక వాడు ఇంకా రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. నువ్వు పాపము ఉన్నవాడిని పట్టుకొని వచ్చి మంచివాడు అని అంటే ఎట్లా? మర్యాదస్తుడు, కనీసం మర్యాద పాటించేవాడు అని అంటే పర్వాలేదు, కానీ మంచివాడు ఒక్కడు లేడు, దేవుడు తప్ప మంచివాడు ఒక్కడు లేడు. ఒకప్పుడు 35 years బ్యాక్ అదే నా సమస్య. అందరు నన్ను షరీఫ్ మంచివాడు అంటే నేను నిజంగానే షరీఫ్ మంచివాడు అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, తూ పాపి హే, నువ్వు పాపివి.
సో బిబ్లికల్గా మంచివాడు అంటే పాపము లేనివాడు, బిబ్లికల్గా మంచివాడు అంటే పరిపూర్ణత గలవాడు, బిబ్లికల్గా మంచివాడు అంటే నిస్వార్థపరుడు, బిబ్లికల్గా మంచివాడు అంటే ఆయనకి ఏ లోటు లేకుండా ఉన్నటువంటి వాడు. అది దేవుడు ఒక్కడే. సో లోకంలో మంచివారు లేరు, గుర్తుపెట్టుకుందాం. మీలో ఒక్కరు మంచివారు కారు. అలా ఒకసారి చెప్తాను, మీకు అర్థం కాకపోతే. మీలో ఒక్కరు మంచివారు కారు. ఎందుకంటే మీరు ఒక్కరు పాపం లేకుండా నిస్వార్థ పరులుగా ఇతరుల క్షేమం కోసం మిమ్మల్ని బలి చేసుకుని ప్రేమించే వారిగా పరిపక్వత కలిగిన పరిపూర్ణత కలిగినటువంటి దేవుడిగా లేరు. సో రాబైలు మమ్మల్ని మంచి బోధకుడా, మంచి రాబై అని మీరు పిలిస్తే దైవ దూషణ కనుక ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని మంచి అనొద్దు. గొప్ప రాబై అనండి, గౌరవనీయులైన రాబై అనండి, ఇంకేదైనా అనుకోండి, కానీ మంచి అనొద్దు. సో ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నన్నెందుకు మంచి అంటున్నావు, సత్పురుషుడు అని ఎందుకు సంబోధిస్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవడు మంచివాడు కాడు, సత్పురుషుడు కాడు. సో నీవు నన్ను దేవుడిగా యాక్సెప్ట్ చేస్తున్నావా అన్నది ఆయన అక్కడ అతన్ని అడుగుతున్నటువంటి విషయం. అండ్ అతనికి కూడా చెప్తున్నాడు, నీలో ఏ మంచి లేదు, నీవు దేవుడి లాంటి వ్యక్తివి కావు. 19వ వచనం. సో ఎవరు కూడా దేవుడిలాగా పరిపూర్ణులు, పాపరహితులు కారు గనుక వారు నిత్య జీవం పొందుకోవడానికి అర్హులు కారు. సో 19లో అంటాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. సో ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు, అతనికి 10 ఆజ్ఞల్లో, మోషే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 2 పలకల మీద దేవుడు వాటిని ఇచ్చాడు. సో 2వ పలక మీద ఉన్నటువంటి ఆజ్ఞలు, ఎక్కడైతే ఒక వ్యక్తికి ఇతరులతో సంబంధం ఉంటుందో ఆ యొక్క ఆజ్ఞలను ఇతడికి జ్ఞాపకం చేశాడు. కానీ మనము ఆ బైబిల్లో చదివేటువంటి ఆర్డర్లో ఆయన జ్ఞాపకం చేయట్లేదు, అన్యూజువల్ ఆర్డర్లో దాన్ని జ్ఞాపకం చేశాడు. మొదట 5 చెప్పలేదు, మొదట 6వది జ్ఞాపకం చేశాడు, తర్వాత 7వది, తర్వాత 8వది, తర్వాత 9వది, తర్వాత 10వది చెప్పలేదు. 10వ దాని బదులు ఇంకొకటి పెట్టేశాడు. అంటే అక్కడ ఒక సబ్స్టిట్యూషన్ చేశాడు, ఒక రీప్లేస్మెంట్ చేశాడు. అదేంటో మీకు చెప్తాను. 5వది చివరిలో చెప్పాడు. 5వది ఏంటి? నీ తల్లిని తండ్రిని సన్మానించుట. సో 6, 7, 8, 9 చెప్పాడు, 10ని మార్చేశాడు, 5వది చివరిలో చెప్పాడు. మనలో చాలామంది బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు మన రోజు దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకునేటప్పుడు దాన్ని అట్లా చదివేస్తాం. అరే నేను ఎక్సడస్ 20లో అంటే నిర్గమకాండం 20లో చదివినట్టు ఇక్కడ లేదే, ఇక్కడేదో వేరుగా ఉందే అని ఆలోచించాం. అక్కడ రాశాడు, మళ్ళీ ఇక్కడ రాశాడని దాటేస్తాం. అది మనం చేసుకునేటువంటి అన్యాయం. చాలామందికి బైబిల్ చదవడమే కాదు, బైబిల్ స్టడీ చేయడం కూడా రాదు. ఈరోజు క్రైస్తవ లోకంలో అది చాలా బలహీనమైన విషయం. సో యేసుప్రభు ఎందుకని అట్లా చేశాడు? ఎందుకంటే ఆయనకి తెలుసు, ఇతడికి తెలియదు కానీ ఆయనకి తెలుసు వీడికి దేవుడితో సత్సంబంధం లేదు కనుక ఇప్పుడే మొదటి 4 గురించి ఇతడితో మాట్లాడకూడదు. ఇతడు దేని గురించి అయితే విర్రవీగుతున్నాడో, నాకు అందరితో లేకపోతే సమాజంతో నేను దేవుడు పైన ఎట్లా ఉండమని చెప్పాడో, పై పాపాల విషయాల్లో ఎట్లా బ్రతకమని చెప్పాడో వాటిని నేను చేయకుండా బ్రతుకుతున్నాను, నేను మడిగట్టుకొని నీతిమంతుడిగా ఉన్నాను అన్న ఆ యొక్క గర్వంతో అతిశయంతో ఉన్నాడు కనుక అతన్ని కరెక్ట్ చేయడానికి అట్లా చెప్పాడు. సో ఇక్కడ మోసపుచ్చవద్దు, అది మనకి 10 కమాండ్మెంట్స్లో కనపడదు. 10లో నీ పరుని సొమ్మును ఆశించవద్దు అని ఉంటుంది, డు నాట్ కవెట్ అని ఉంటుంది, యూ షెల్ నాట్ కవెట్ అని ఉంటుంది, డు నాట్ డిఫ్రాడ్ అని ఉండదు. సో దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఇది ధనికులకు మాత్రము వర్తించేటువంటి విషయం. ధనికులు వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి వారు చాలామందిని మోసగిస్తారు. వారు మోసము చేస్తేనే ఎక్కువ సంపాదిస్తారు. సో ధనికులు మోసము చేయుట అనేది సహజం. ఒకడు బిలియనీర్ అయ్యాడు అంటే వాడు శుద్ధపూసగా బ్రతికినందుకు బిలియనీర్ అవ్వడం అది రేర్. అది కానీ వాడు ఎన్నో రకాలైనటువంటి మోసాలు చేశాడు కనుకనే వాడు ఆ స్థాయికి వచ్చాడు. ఎంతోమంది పొట్టలు కొట్టాడు కనుకనే వాడి పెట్టె నింపుకున్నాడు. ఎన్నో వచనాలు ఉన్నాయి దానికి సంబంధించి, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్లో. ఒక్క వచనం సమయం లేదు కనుక యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం.
యాకోబు అంటే జేమ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ న్యూ టెస్టమెంట్లో. అక్కడ ఇట్లా రాయబడి ఉంది, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఆయన 5లో మొదటి వచనంలో, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గురించి మీరు ప్రలాపించి ఏడువుడి అని మొదలుపెట్టాడు. సో ధనికులు మోసం చేస్తారు కనుక. రెండవ కారణం ఏంటి అంటే, నరహత్య చేస్తే అందరికీ కనబడుతుంది. జాగ్రత్తగా వినండి, నరహత్య చేస్తే అందరికీ కనబడుతుంది, వ్యభిచారము చేస్తే అందరికీ తెలిసి వస్తుంది, దొంగతనం చేస్తే టౌన్ అంతా టామ్ చేసేస్తారు వీడు దొంగతనం చేశాడని. అబద్ధ సాక్ష్యం ఇస్తే కోర్టులో జడ్జి గారి ముందే చెప్పాలి, అందరూ ఉంటారు అక్కడ. కానీ ఒకటి చేస్తే బయటికి కనపడదు, పరుని సొమ్మును ఆశిస్తే ఎవడికి కనపడదు. ఈ 4 బయటికి కనబడేటువంటి ఎక్స్టర్నల్ యాక్ట్స్, ఈ కవటింగ్ అనేది ఇంటర్నల్ యాటిట్యూడ్, ఇది కనపడదు బయటికి. సో జీసస్ ఏం చేశాడంటే, ఇతడు పైన అన్నిట్లో బాగున్నాడు, లోపలే ఇతనికి సమస్య ఉంది, కొదవ లోపలే ఉంది కనుక ఇతన్ని ఆ లోపల విషయం ఇప్పుడే కాకుండా పైనే పట్టుకుందామని చెప్పి పైన మోసపుచ్చవద్దు అని అంటున్నాడు. మిగతావన్నీ కాంక్రీట్ యాక్షన్స్ అనమాట, మర్డర్, అడల్టరీ, స్టీలింగ్, ఫాల్స్ టెస్టిమనీ. సో డీఫ్రాడింగ్ అనేది కూడా పైన మోసము అనేది అతడు చేస్తున్నప్పుడు అతడు అక్కడ దొరుకుతాడు. అదే లోపల కూర్చొని ఆశిస్తూ ఉంటే అతడిది పాపం బయటపడదనే ఉద్దేశంతో ప్రభు అట్లా చెప్పాడు. దాంట్లోనికి మనం మళ్ళా వద్దాం. ఇతడు ఈ ఆజ్ఞలన్నీ ఎందుకు గైకొన్నాడు? ఎందుకంటే వాటిని గైకొంటే బ్రతకొచ్చు కనుక. డ్యూట్రానమీ 30:16లో, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16, ఇంగ్లీష్ అయితే 15లో, ద్వితీయోపదేశకాండం 30:16 తెలుగులో ఇట్లా రాయబడి ఉంది, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. బ్రతికి ఉండాలంటే చేయమన్నాడు. ఎహెచ్కేలు 33:15లో, ఎజికియల్ 33:15లో, ఎహెచ్కేలు 33:15లో, జీవాధారములగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అంటే ఒక దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి జీవాధారానికి మూలమైన దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తే అతడు మరణము నొందక బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు. సో రాబైలు ఈ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని వారు మరి ప్రజలకు బోధించినప్పుడు, యూదులకు బోధించినప్పుడు ఖచ్చితంగా చెప్పేవారు, ధర్మశాస్త్రంలో ఏ నుండి జెడ్ వరకు మీరు ప్రతిదీ పాటిస్తే బ్రతుకుతారు. హీబ్రూ యొక్క భాషలో అలెఫ్ నుండి టావ్ అనేటువంటి 22 అక్షరాలు, మొదటి అక్షరం చివరి అక్షరం వరకు ప్రతిదీ మీరు చేస్తే మీరు బ్రతుకుతారని వారు చెప్పారు కనుక వీరందరూ ఎవరైతే దేవుడు అంటే భయము, భక్తి ఉందో వారు అట్లా ఉండే ప్రయత్నం చేసేవారు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఒకరు నీతిమంతులుగా తీర్చబడుట అసాధ్యమని బైబిల్లో దేవుడే చెప్పేశాడు. అయినా కూడా వారు సాధన చేస్తారు, వారు అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, అది అసాధ్యమైన కూడా ప్రయత్నం చేస్తారు. సో నేను ఆల్రెడీ మీకు కొన్ని వచనాలు చదివాను. ఇప్పుడు ఇంకో వచనం రోమా 3:20లో, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. సో ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేసి దేవుడి ముందు నిలబెట్టుటకు ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? తర్వాత రాయబడింది, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. సో ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు ఇచ్చింది ఎందుకంటే వ్యభిచారము అంటే ఏంటో మనకి తెలియడానికి, దొంగతనం అంటే ఏంటో మనకి తెలియడానికి, హత్య అంటే ఏంటో మనకి తెలియడానికి, ఇవన్నీ దేవుడికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమ పాపాలు అని మనకు తెలియజేయడానికి. సో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలాన ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. ఇప్పుడు ధర్మశాస్త్రము మనం అనుకుంటాం 10 కమాండ్మెంట్సే. 10 కమాండ్మెంట్స్ని కూడా పూర్తిగా పాటించినోడు ఒక్కడు లేడు. 10 కమాండ్మెంట్స్ని కూడా ప్రపంచంలో పుట్టినటువంటి ఏ మనుషుడు ఇప్పుడు దాకా ఒక్కటి పాటించినోడు లేడు. ఆ 10 వదిలేయండి, ఫస్ట్ 10th దాంతో నేను మొదలు పెడతాను. పరుని సొమ్మును ఆశించకుండా, హృదయంలో ఇంకొకటి వస్తువును కానీ, హృదయంలో ఇంకొకటి ధనాన్ని కానీ, హృదయంలో ఇంకొకటి భార్యను కానీ, హృదయంలో ఇంకొక ఆమె భర్తను కానీ, హృదయంలో ఇంకొకటి బిడ్డను కానీ, హృదయంలో ఇంకొకటి బండిని కానీ, హృదయంలో ఇంకొకటి ఉద్యోగాన్ని కానీ, హృదయంలో ఇంకొకటి స్టేటస్ని కానీ, హృదయంలో ఇంకొకటిది ఏది ఆశించని నరుడు, శ్వాస ఉండి రక్తనాళాల్లో రక్తం పారేటువంటి నరుడు పుట్టలేదు.
సో ఒక్కడు పాపము చేయలేదు అని చెప్పే స్థితిలో లేడు. జీసస్ కూడా అంటాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అంటే రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే యాకోబు 2:10 ఆయన చెప్తాడు, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. సో మనము 10 ఆజ్ఞలే తీసుకుంటే వాళ్ళకి 613 ఉండేవి, మనం 10 తీసుకుంటే ఆ 10లో మొదటి 9 పాటించి 10వ దాంట్లో ఫెయిల్ అయిపోతే అన్నింటిలో మనం అపరాధులం. 800-900 సంవత్సరాల క్రితము ఒక ముస్లిం కుటుంబంలో మరి ఒక ఆయన ఇంకొక ఆయన మాట్లాడుకుంటున్నారు, ముఖ్యంగా తాత మనవడు. అండ్ ఆ సమయంలో వారికి ఒక మిషనరీ ద్వారా యేసు ప్రభు పరిచయం అయ్యాడు, సువార్త పరిచయం అయింది. సో మనవడు కొంత చదువుకున్నాడు తాతగారి కన్నా ఎక్కువ. అండ్ తాత ఒక రోజున కూర్చొని ఆ యొక్క సువార్త తిప్పి చదువుతుంటే, తాత ఏం చేస్తున్నావు అని అడిగితే, నేను పరలోకానికి వెళ్ళడానికి ఎట్లా మార్గము దేవుడు ఏర్పాటు చేశాడో అది చదివి తెలుసుకుంటున్నాను. సో ఈ మనవడు నవ్వన్నాడు, అదేముంది దాంట్లో, ఒకే దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించాలి, పరలోకానికి మనం వెళ్ళిపోతాం అన్నాడు. సో తాత అన్నాడు, అంత సులువా, నీకు అంత తొందరగా అర్థమైందా అంటే, నాకు ఎప్పుడూ అర్థమైపోయింది, జస్ట్ ఒకే దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఇక పరలోకం మందే అన్నాడు మనవడు. అట్లాగా మరి నాకేమో ఇట్లా అనిపిస్తుందిరా నాన్న అని చెప్పి, పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. సో ఆ 10 కమాండ్మెంట్స్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, 10 మరి ఆర్చెస్ అంటే తోరణాలు ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ లాగా కనబడుతుంది. సో దాని మీద నుండి మనము అవతలకి పోవాలి, పరలోకము చేరాలి అంటే అదంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే కింద బలమైనటువంటి నది పారుతోంది. సో ఒకవేళ నువ్వు ఈ యొక్క బ్రిడ్జ్ మీద 10 తోరణాలు ఆర్చెస్ ఉన్నటువంటి బ్రిడ్జ్ మీదకి వచ్చి పోతున్నావు, కరెక్ట్గా నువ్వు నిలబడిన ప్లేస్లో నీ కింద ఉన్నటువంటి తోరణం విరిగిపోయింది, అక్కడ వంతెన కూలింది, అప్పుడు నువ్వు అవతలికి పోతావా ఇటు కిందికి పోతావా అని అడిగాడు. మీరు చెప్పండి, ఎటు పోతారు? సో మిగతా 9 బాగున్నాయి, ఒకటి పడిపోయింది, దాంట్లో నువ్వు కూడా కొట్టుకుపోయావు. అంటే 10 నేను పాటించేశాను అని చెప్పేటువంటి అవకాశం ఎవడికి లేదు. ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్కడు పడిపోతున్నాడు, పతనానికి పోతున్నాడు. కనుక మనము దేవుని యొక్క కృప చేత విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు చేసిన కార్యమును బట్టి రక్షించబడతాం. ఒక్క దేవుణ్ణి ఆరాధించి ఆయన ఆజ్ఞలు పాటించుట వలన అన్న దానిని బట్టి కాదు అని తాత చెప్తే కానీ మనవడికి అర్థం కాలేదు. అండ్ ఈ రోజున కూడా చాలామంది అనుకుంటారు, మేము చర్చికి వచ్చాం కనుక రక్షించబడ్డాం, ఇది 5వ బైబిల్ కొన్నాం కనుక రక్షించబడ్డాం. 5 బైబిల్ కొంటే ఒకడు రక్షించబడతాడు, 2 సంఘాలు కట్టిస్తే ఒకడు రక్షించబడ్డాడు, సంవత్సరానికి ఒకసారి నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళి ఒక మీటింగ్ పెడితే నేను రక్షించబడ్డా. ఎంత అవివేకం. 20వ వచనం, అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటేనని చెప్పాను. వెంటనే అంత చక్కగా బుద్ధిమంతుడైన బాలుడిలాగా యేసు బోధను ఆకలింపు చేసుకొని పాటించేస్తాడో చూడండి. ఇప్పుడు బోధకుడా అంటున్నాడు, మంచి బోధకుడా, సద్బోధకుడా అనట్లేదు ఇప్పుడు. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? యేసు నిజంగానే దేవుడు కాడు. బాధాకరమే, విచారమే, దుఃఖకరమే, కానీ వెంటనే యేసు దేవుడు కాడు అనేటువంటి ఆ యొక్క థింకింగ్లోనికి వచ్చేసాడు. దేవుడు ఒక్కడే మంచివాడు అని అనమన్నాడు గనుక ఇతడు మంచివాడు అంటే ఇతడు దేవుడు కాడు కనుక ఇతడిని బోధకుడా అంటే సరిపోతుందని బోధకుడా అంటున్నాడు. సో ఏవైతే కరెక్ట్గా చెయ్యాలో తెలుసుకోవాలో వాటిలో చాలా తొందరగా దారి తప్పిపోతారు మనుషులు. మత్తయి 19:20లో నేను ఆల్రెడీ మీకు చదివాను, మరొకసారి చెప్తాను. ఈ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. సో ఇతడు ఏం చేస్తున్నాడంటే, ఇతడు బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాడు. బాల్యం అంటే లాస్ట్ టైం నేను చెప్పినట్టు బార్ మిట్స్వా అంటే 13వ సంవత్సరం నుండి ఇతడు ఆజ్ఞలకు కుమారుడయ్యాడు కనుక నేరుగా దేవుడికి లెక్క చెప్పడానికి బాధ్యుడు కనుక ఇక అప్పటి నుండి ఇతడు ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నాడు. సో ఇతడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చాయో మనకు తెలియదు, కానీ ఇతడికి మరి టీనేజ్ వచ్చినప్పటి నుండి ఇతడు హత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధ సాక్ష్యం ఇయ్యలేదు, మోసపుచ్చలేదు, తల్లిని తండ్రిని సన్మానిస్తున్నాడు. ఇవన్నీ ఆ యొక్క బాల్యము నుండి ఇతడు గైకొంటున్నాడు.
కానీ ఇవన్నీ కూడా బాహ్యపరమైనటువంటి క్రియలు, ఎక్స్టర్నల్ యాక్ట్స్, కాండక్ట్కి, అంటే మన ప్రవర్తనకి సంబంధించినటువంటి పై చర్యలు, వీటిని ఇతడు బాగా చేస్తున్నాడు. వీటి గురించే కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు మత్తయి సువార్త 5, 6, 7లో చెప్పాడు. మీరు తిప్పనవసరం లేదు. తర్వాత 5వ అధ్యాయంలో చదువుకోండి. మీరు అట్లా చెప్పబడ్డం విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా అని ఆయన చెప్తాడు. నరహత్య చేయొద్దని మీరు విన్నారు, కానీ నేను హత్య చేయకపోయినా హృదయంలో కోపపడితే, సహోదరుని మీద కోపపడితే, వాడిని చూసి వ్యర్థుడా అంటే, ద్రోహి అంటే మీరు నరకానికి పోతాడని చెప్పాడు. వ్యభిచారం చేయొద్దని మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని ఒకడు మోహపు చూపు చూస్తే హృదయమందు ఆమెతో ఆల్రెడీ వ్యభిచారము చేశాను. సో యూదులకి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు బయట బాగుంటారు. యేసు చెప్పేది ఏంటంటే బయట బాగుంటే సరిపోదు, లోపల బాగుండి బయట బాగుండండి. దేవుడు ఎప్పుడు హృదయాన్ని చూస్తాడు, పైవేశాన్ని కాదు. కనుక దేవుడికి పై ప్రవర్తన లోపల ప్రవృత్తి యొక్క ఫలముగా రావాలి. కానీ ప్రవృత్తి లోపల పుచ్చిపోయి ప్రవర్తన పైన బాగా పచ్చగా కనపడితే అది కవరింగే. పౌలు కూడా ఇట్లుండేవాడు రక్షణ పొందక మునుపు. ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు, ఫిలిప్పీ 3:6లో, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. సో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నీతి విషయంలో అనింద్యుడు అంటే నన్ను నిందించుటకు అవకాశం ఇవ్వకుండా నేను బ్రతికాను. అంటే అన్ని పైనే. తర్వాత ఆయన సాక్ష్యం ఇస్తాడు. అపోస్తలుల కార్యములు 26:4లో పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు చూడండి. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను, ఇప్పుడు అండర్లైన్ చేయండి, బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. అంటే పౌలు యొక్క జీవితం ధర్మశాస్త్రం ప్రకారం ఎంత కరెక్ట్గా ఉందో యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరికీ తెలుసు అంటున్నాడు. సో ఇతడు యవనస్తుడు, ఇతడు ధనికుడు, ఇతడు అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఇతనికి ధనం ఉంది, కానీ ఆ ధనం వెంటనే ఇతని గుణాన్ని పూర్తిగా పాడు చేయలేదు. ఇతడు గొప్ప హోదా, అధికారం ఉన్నవాడు. అయినా కూడా యేసుప్రభుతో ఎంతమంది ఉన్నారో, 100 ఉన్నారో, 1000 ఉన్నారో, వారందరి ముందు నడి రోడ్డున పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పూర్తిగా మోకరిల్లి అథారిటీకి రెస్పెక్ట్ నేను ఎట్లా ఇస్తాను అనేది చూపించాడు. కానీ ఇతనిలో ఉన్న సమస్య ఏంటంటే ఇతని యొక్క పాపమును పసికట్టలేకపోతున్నాడు. స్వనీతిపరుడు, పాపమును పసికట్టలేకపోతున్నాడు. మనం కూడా చాలామంది క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారంటే వారమంతా కూడా పగతో బ్రతుకుతారు, ద్వేషంతో బ్రతుకుతారు, దురాశతో బ్రతుకుతారు, వ్యభిచార సంబంధమైనటువంటి కామపు కోరికలతో బ్రతుకుతారు, నీచంగా బ్రతుకుతారు. కానీ సండే మాత్రం షాంపూతో తలంటి స్నానం చేస్తారు. అండ్ సండే కోసం స్పెషల్ డ్రెస్ ఉంటుంది, అది వేస్తారు, దానికి సెంట్ కొడతారు. అండ్ ఒక బైబిల్ తీసుకొని పరిశుద్ధ 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 అని పరిశుద్ధ సంఘానికి వస్తారు. పరిశుద్ధ ఆరాధన చేసి ఇంటికి పోయి మళ్ళా వారమంతా పాపి పాపి పాపిలాగా బ్రతుకుతారు. ఈ పైన పట్టారం లోన లొట్టారం వద్దు. ఎవరిని మోసం చేయలేం. దేవుడు నిత్యము కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆయన కళ్ళు ఎప్పుడు కొట్టుకోవు. అండ్ ఆయన ముందు మన జీవితం అంతా ఓపెన్ సీక్రెట్. సో దేవుడి స్టాండర్డ్ ప్రకారం, హృదయాన్ని చూసే దేవుడి ప్రకారం మనం ఎట్లా ఉన్నామన్నది ముఖ్యం, కానీ మనుషులు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎట్లా మసులుకుంటున్నాం అన్నది ముఖ్యం కాదు. ఇతడు ఆ కోవకు సంబంధించిన వాడు. గలతీ 3:10లో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. సో అగైన్ అండ్ అగైన్ సో మచ్ ఈజ్ టాట్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఒక భక్తుడు, ప్యూరిటన్ భక్తుడు ఇట్లా అన్నాడు, మన క్రైస్తవులకి చాలామందికి ఆత్మీయ అంధకారం ఉంది, ఆత్మీయ గుడ్డితనం ఉంది. మనలో చాలామంది ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వారికి వారి పాపం ఏంటో తెలియట్లేదు. వారు దేవుడి ఎదుట ఎట్లాంటి దోషులో వారు గ్రహించటలేదు. వారు అనుకుంటున్నారు, నేను ఎప్పుడు నరహత్య చేయలేదు, నేను ఎప్పుడు వ్యభిచారము చేయలేదు, నేను ఎప్పుడు దొంగలించలేదు, నేను ఎప్పుడు ఎవరికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యము చెప్పలేదు, కనుక దేవుడు నాకు పరలోకాన్ని ఇచ్చేశాడు అనుకుంటున్నారు. కానీ వారు మర్చిపోతున్నారు, వారు పైన ఈ కనబడే మనుషులు చూసే క్రియలు చేయలేదు, కానీ ఇవన్నీ వారి హృదయాల్లో చేశారు, వారి మనసుల్లో చేశారు, వారి ఆలోచనల్లో చేశారు, వారి ఊహల్లో చేశారు. అండ్ వాటిని దేవుడు చూశాడు. వీరికి పరలోకం దేవుడు ఎట్లా ఇస్తాడు?
మత్తయి 5 వీరు చదివినా అర్థం కాలేదు, లేకపోతే వీరు బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధనలో వారు చదువుతుంటే వారి యొక్క హృదయం మీద ముసుకెట్లా ఉందో వీరి యొక్క మనసు మీద ముసుకుంది కనుక వీరు సత్యాన్ని చూడకుండానే మోసపోతున్నారు. సో వీరందరూ లవదికీయ సంఘస్థుల్లాగా ఉన్నారంటాడు ఆయన. అక్కడ ఏమని రాయబడి ఉంది? యేసుప్రభు అంటాడు లవదికీయ సంఘాన్ని ప్రకటన 3:17లో, రెవల్యూషన్ 3:17లో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఎంతోమంది క్రిస్టియన్స్, సో కాల్డ్ సెయింట్స్, సెల్ఫ్ సాటిస్ఫైడ్, సెల్ఫ్ రైచియస్, సెల్ఫ్ డిసీవ్డ్ సోల్స్. ఒక్కసారి మీరు ఆ దేవుడు ఏంటో, అద్వితీయ సత్య దేవుడిని ఎరిగితే మీరు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బతికినా కూడా నేను ఇంకా ఇట్లా ఎందుకున్నానని ఏడుస్తారే తప్ప నేనేదో అయిపోయానని గర్వించరు. ఎందుకంటే ఆ లెవెల్కి ఇక్కడికి కూడా మనం ఎప్పటికీ రాం. ఇటర్నిటీ అంతా దేవుడితో ఉన్నా కూడా ఇక్కడికి రావడం చాలా కష్టం. ఆ పర్ఫెక్షన్లోనే ఆయనతో సమానత్వంలోనికి రాని మనము ఇంపర్ఫెక్షన్లో, ఇంప్యూరిటీలో బతికే మనము దేవుడితో మాకు సంబంధం ఉంది, బాగానే ఉంది, దేవుడు మమ్మల్ని చూసి మెచ్చుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు అంటే మీరు ఎంత మోసపోయిన ఆత్మలు. నేను కూడా అట్లా మనం అనుకోకూడదు. సో చాలామంది ఈ రోజున అట్లాగే ఉన్నారు. మేము పై వేషాలతో, పై కార్యాలతో దేవుణ్ణి ప్రేమించేస్తున్నాం. రోజు 1 గంట ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేసేస్తున్నాం. రోజు 5 అధ్యాయాలు చదవమన్నాడు, చదివేశాం. వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళమన్నాడు, వెళ్ళేసాం. నెలకోసారి కానుక వేయమన్నాడు, ఇచ్చేసాం. క్రిస్మస్కి ఒక్కసారి ఒకటికి కరపత్రం ఇంపమన్నాడు, ఇచ్చేసాం. ఒక్కడికి సాక్ష్యం చెప్పమన్నాడు, చెప్పేశాం. అయిపోయింది. దేవుడి మీద ప్రేమ లేదు, దేవుడితో ఉండాల్సినటువంటి అవినావ అన్యోన్య సంబంధం లేదు. సో ఇతడి సమస్య ఏంటంటే, ఇతనికి ఉన్న కొదువు ఏంటంటే, అది చెప్తాడు ప్రభు, ఇతడు దేవుడిని ప్రేమించట్లేదు, ఇతడు దేవుడి పోలికలో ఉన్నట్టు పొరుగువాడిని తన్ను ప్రేమించుకున్నట్టు ప్రేమించట్లేదు. సో సెకండ్ పాయింట్, మెయిన్ దంతా ముందే. సెకండ్ పాయింట్ బ్రీఫ్గా, ద మ్యాన్స్ డెసిషన్. రాసుకునేవారు రాసుకోవచ్చు. ద మ్యాన్స్ డెసిషన్ 21-22 వచనాలు. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. సో వేగంగా నేను పోతాను. ఇక్కడ మొదటిది, యేసు అతని చూచి అతని ప్రేమించి. తెలుగులో సింపుల్గా చూచి అని ఉంది, కానీ గ్రీక్లో ఎట్లుంటుందంటే జీసస్ బిహోల్డింగ్ హిమ్, అంటే యేసు కనులారా అతన్ని చూశాడు, పై నుండి కింది దాకా చూశాడు. అతన్ని ఎట్లా చూశాడంటే, ఈ మనిషి ఏమై ఉన్నాడు అన్నది మొత్తం డిటెక్ట్ చేసుకుంటూ చూశాడు. స్కాన్ చేసినట్టు అతని సోల్ని స్కాన్ చేసేసాడు జీసస్. ఇతడు పలికే మాటలకి, ఇతని హృదయంలో ఉన్న ఉద్దేశానికి రెండిటికి సంబంధం ఉందా అన్నట్టు చూశాడు. సో మార్కు మాత్రమే ఇట్లా రాస్తాడు, అండ్ తదేకం చూశాడంట, ప్రొలాంగ్డ్ గేజ్. అది ఒకదాన్ని, మీరు బంగారం రేటు బాగా పెరిగిపోయింది, మీకు లేక మీ భర్త నకలేసి కొనియడానికి బంగారు దుకాణం తీసుకెళ్తే ఇన్ని లక్షలు పెట్టి కొనే ముందు తదేకం చూసుకుని నచ్చితేనే కొందాం అన్నట్టు జీసస్ ఆ వ్యక్తిని పై నుండి కింది దాకా చూసేసాడు. అతని మనస్సు ఏంటి, అతని మనస్తత్వం ఏంటి, అతని హృదయం ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, అతని యొక్క జీవితం ఏంటి, అతని వ్యవహారం ఏంటి, అంతా చూశాడు. అండ్ ప్రేమించాడు, ఆ వ్యక్తిని ప్రేమించాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించడు. పాపిని ఆయన కోప్పడతాడు, పాపిని ఆయన కొన్ని సందర్భాల్లో ద్వేషిస్తాడు, కానీ పాపిని రక్షణకరమైన ప్రేమతో ప్రేమిస్తాడు. కొంతమంది దీన్ని యేసు ప్రేమించాడు అని రాసింది, మరి ఈ వ్యక్తి యేసును వదిలి వెళ్ళిపోయాడు, వీడో వేషధారి కదా, యేసు వేషధారిని ఎట్లా ప్రేమిస్తాడు అన్న ఆ యొక్క ఆలోచనతో యేసు ప్రేమించను అన్నదానికి ఇంకొక అర్థం చెప్పబోయారు. ఆ అర్థం ఏంటంటే, రాబైలకి ఎప్పుడైనా తమ శిష్యుల మీద విపరీతమైనటువంటి ఆప్యాయత, ప్రేమ కలిగితే వారు లేచి వారిని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టేవారంట. సో మార్కు ఆ వివరాలన్నీ రాయలేదు. యేసు ప్రేమించను అంటే యేసు కూడా అతన్ని కౌగిలించుకొని ఒక ముద్దిచ్చేసి ఉంటాడు అని వారు అన్నారు. అదేం అక్కడ లేదు, బైబిల్లో లేనిది మనం పెట్టకూడదు. నీకు ఒకటి కొదువుగానున్నది అని ప్రభు అతని మీద పెద్ద బాంబు వేసాడు. జీసస్కి బాంబులు వేయడం వచ్చు, ట్రూత్ బాంబు అంటారు దీన్ని, సత్యపు బాంబు. ఆ బాంబు మన గుండెల్ని, మనకున్న ఆలోచనలను అన్నింటినీ పేల్చేస్తుంది, మనల్ని సరిచేస్తుంది. సో నీకు ఒకటి కొదువుగా ఉన్నది.
అరే బాల్యము నుండి దేవుడి ఆజ్ఞలు ఈయన ఏవైతే ప్రభువు చెప్పాడో వాటన్నింటిని ఒక్కటి కూడా మీరకుండా బాల్యము నుండి వాటిని ఆయన ప్రతిరోజు పాటించాడు. అంతకాలం ఆయన వాటి ప్రకారం జీవించాడు. అండ్ ఇప్పుడు యేసు ప్రభు అతనితో అంటున్నాడు, నీకు ఒకటి కొదవగా ఉన్నది. అంటే ఈ ఆజ్ఞలన్నీ గైకొన్నా కూడా ఇంకా మనకి కొదవ అనేది దేవుడు చూస్తున్నాడు. ఆ కొదవ ఏంటో మనకి దేవుడు చెప్తున్నాడు. మత్తయిలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అతడు కూడా అంటాడు, ఇకను నాకు కొదవ ఏమని. యాక్చువల్గా అతడు ఎట్లా అంటున్నాడో చూడండి, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను కదా, ఇంకా నాలో కొదవేంటి. మనం కూడా ఎన్నోసార్లు అట్లా అనుకుంటాం, మేము క్రిస్టియన్ అయిపోయాం కదా, మేము బ్యాప్టిజం తీసుకున్నాం కదా, మేము చర్చ్కి వెళ్తున్నాం కదా, మేము లార్డ్ సప్పర్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, మేము అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం కదా, మేము ఆ పెద్ద బైబిల్ చదువుతున్నాం కదా, మేము పాస్టర్ గారు చెప్పిందంతా చేస్తున్నాం కదా, వాలంటీర్గా సర్వింగ్ చేస్తున్నాం కదా, మా కొదువేంటి. ఆ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. మీ కొదువేంటో మీరు దేవుడిని అడగాలి. మీరు యేసులాగా అయిపోతే నా కొదువేంటి అని అడగండి, అప్పుడు అర్థం ఉంది. కానీ మీరు ఇంకా యేసులాగా అవ్వలేదు కనుక, నేను యేసులాగా అవ్వలేదు కనుక, ఈ లోకంలో మనం యేసులాగా అవ్వకుండానే చచ్చి అవతలికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క పరిపూర్ణతలోనికి వస్తాం కనుక నా కొదువేంటి అనేటువంటి థింకింగ్ మనకు రాకూడదు. నాకున్న కొదువులన్నీ నీ కృపతో భర్తీ చేయమనే ప్రార్థనలు మనకు ఉండాలి. సో ఇతడికి ఏమి కొదువ? మొదటిది, ఇతడికి దేవుడి యందు, నిజమైన అద్వితీయ దేవుడి యందు విశ్వాసము కొదువ. ఇతడికి తన ధనం మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద లేదు. రెండవది, ఇతనికి నిజమైన దేవుడి మీద ప్రేమ కొదువ. ఇతడు తన ధనాన్ని ప్రేమించినంత తన దేవుడిని ప్రేమించలేదు. ఇతడిలో ఉన్నటువంటి మరో కొదువ ఏంటంటే, ఇతడు నిజంగా దేవుడికి ప్రతిష్ఠింపబడలేదు. దేవుడి మాటలను గైకొంటున్నాను అని చెప్తున్నాడు, కానీ నిజంగా దేవుడి యొక్క చిత్తానికి కట్టుబడి సమర్పించుకున్న వ్యక్తి కాడు. ఒక ప్యూరిటన్ అంటాడు, క్రైస్తవ లోకాన్ని నేను చూసినప్పుడు క్రైస్తవ లోకంలో అత్యధికులు లోవర్ రిలేషన్షిప్స్కి ఎంత కాన్సక్రేషన్తో ఉంటారో హయ్యర్ రిలేషన్షిప్స్కి వారు కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటారు. ఏంటో చెప్తాను మీకు. అంటే భూ సంబంధమైనటువంటి వారి భౌతిక సంబంధులతో వారు ఎంత కనెక్ట్ అయ్యి ఎంత వారికి కట్టుబడి ఉంటారో పరలోకమందున్నటువంటి దేవుడితో ఆయన యొక్క విషయాలతో వారికి అట్లాంటి కమిట్మెంట్ కానీ కాన్సక్రేషన్ కానీ కట్టుబాటు కానీ లేదు. సో మ్యాన్ ఈజ్ గుడ్ ఇన్ ద లోవర్ రిలేషన్షిప్స్ ఆఫ్ లైఫ్, ల్యాకింగ్ వెరీ బ్యాడ్లీ ఇన్ ద హయ్యర్ రిలేషన్షిప్స్ ఆఫ్ లైఫ్. అరే మన సంబంధము, అవినావ సంబంధము, అన్యోన్య సహవాసము దేవుడితో ఉండాలి. ఆయనతో మనం సరిగ్గా ఉంటే అందరితో సరిగ్గా ఉంటాం. ఆయనతో సరిగ్గా సంబంధం లేకపోతే ఎవరితో సరిగ్గా ఉండం. ఉన్నాం అనుకుంటున్నాం, మన బాధ్యత అనుకుంటున్నాం, కానీ అక్కడ మనము అన్ని వైపులా నష్టపోతున్నాం. సో వీళ్ళు దేవుడి పట్ల భక్తి లేదు కనుక నిజమైన భక్తి ఏంటి? పేదవారిని వారి యొక్క ఇబ్బందిలో పరామర్శించుట, అనాథలు, విధవరాండ్రు, అవసరాల్లో ఉన్నటువంటి బీదలు, పాత నిబంధన నిండా బీదలకి సహాయం చేయమని దేవుడు చెప్పాడు. సో ఒకవేళ దేవుడు నిజంగా మంచివాడు, దేవుడు ఒక్కడే తప్ప మరెవడు సత్పురుషుడు కాడని యేసు 18వ వచనంలో చెప్పాడు. ఇతడు నిజంగా దేవుడు మంచివాడు అని నమ్మి ఉంటే ఇతని ఆస్తిని విడిచిపెట్టేసి వచ్చేసేవాడు. కానీ ఇతడు అట్లా చెయ్యలేదు. అంటే దేవుడు మంచివాడు అనే విశ్వాసం ఇతనికి లేదు. జార్జ్ విట్ఫీల్డ్ ఆయన ఒక దైవ సేవకుడిగా వాడబడ్డాడు. ఒకానొక సందర్భంలో ఆయనకు జరిగినటువంటి అనుభవం గురించి రాశాడు. ఆయన ఎవరింట్లోనైనా భోజనం చేస్తే తప్పకుండా వారికి వారి ఆత్మీయ స్థితిని ఏంటో ఆయన పసికట్టి చెప్పిపోతాడు. ఆయన వారు నాకు భోజనం పెట్టారు, నేను వారికి నిజం చెప్పి సత్యం చెప్పి సహాయం చేయాలి అనుకునేటువంటి దైవ సేవకుడు నిర్మోహమాటంగా చెప్పేవాడు. కానీ ఒక పెద్ద ధనిక కుటుంబము ఆ పూట ఆయనకి భోజనం పెట్టి ఆ రాత్రి ఆయనకి బస ఏర్పాటు చేసింది. సో వాళ్ళు ఎంత మర్యాదగా ఉన్నారు, వారు ఎంత దీనంగా ఉన్నారు, వారు ఎంత దాతృత్వాన్ని చూపించారు, వారు ఎంత ప్రేమను చూపారు, వారు ఎంత గొప్పగా ఈయన ఎదుట మరి ప్రవర్తించారో. ఆ భర్త, భార్య, 3 కుమార్తెలు, కుమారుడు, ఆ 6 మంది ఫ్యామిలీ ఎంత బాగున్నారంటే జార్జ్ విట్ఫీల్డ్కి వారిని మరి నొప్పించడం, వారి పాపమేంటో ఎత్తి వారికి చెప్పడం అది ఆ రోజున ఆయనకి రాలేదు, చేతగా లేదు. సో ఆయన వెళ్ళిపోయాడు చెప్పకుండా. పడుకున్నాడు పైన, వారి ఇంట్లోనే బెడ్రూమ్, స్పెషల్ బెడ్రూమ్ ఆయన కోసం ఏర్పాటు చేశారు. దాంట్లో పడుకున్నాడు. ఆయనకు నిద్ర రావట్లేదు. అండ్ ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మరి హృదయంలో గుచ్చేటట్టు చెప్పాడంట, ఓ బోధకుడా, నా సేవకుడా, ఏమైంది నీకు?
ఈ రోజున వారికి వారి పాపం ఎత్తి చెప్పకుండా పైకి వచ్చేసావు. రేపు వారు నాశనానికి పోతే వారి రక్తము నీ తల మీద అడుగుతారు కదా, అప్పుడు నీవేం జవాబిస్తావు అని పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట. ఇంకొక వైపున శోధకుడు సాతాన్ అన్నాడంట, వారంత బాగా ఉన్నారు, నీకెంత గౌరవాన్ని ఇచ్చారు, నీకెంత గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారు, నీకెన్ని సపర్యలు చేశారు, ఎంత మంచి బెడ్, ఎంత మంచి పరుపులో నిన్ను పడుకోబెట్టారు, రాజులాగా నిన్ను ట్రీట్ చేస్తున్నారు, అయినా వాళ్ళకి వ్యక్తిగతంగా ఇది మీ పాపం అని ఎత్తి చెప్పాలా? ఎట్లాగో ఈరోజు సువార్త చెప్పావుగా, పొచ్చుకో అని పడుకోబెట్టాడంట. కానీ ఉదయానికి ఆయన సరిగ్గా నిద్రపోలేదు. లేచి అక్కడే పెద్ద కిటికీ అట్లా తలతల మెరిసిపోతుంటే దాని మీద పెద్దగా రాశాడు, మీకు ఒకటి కొదువగానున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఇంటి యజమాని పైకి వచ్చాడు. భక్తుడు పడుకున్నటువంటి గది, భక్తుడున్న గదిలో నేను కాసేపు ఉంటే నాకు క్షేమం అని వచ్చేసరికి నేరుగా ఆ యొక్క కిటికీ, మెరిసిపోతున్న కిటికీ మీద ఇంత పెద్ద అక్షరాలతో కనపడింది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. సో ఆయన ఏంటా ఈ భక్తుడు ఇట్లా రాసిపోయాడు అని చెప్పేసి బాధపడుతూ తన భార్యను తీసుకుని వస్తే ఆమె కూడా వచ్చి చూసి, అవును ఏదో మనలో కొదవ ఉందని చెప్తున్నాడు. నేను అనుకున్నాను యాక్చువల్గా ఈయన మనము రక్షణ పొందామా లేదా అని అడుగుతాడేమో అని, ఈయన మనల్ని రక్షణ పొందకుండా సేవకుడిని ఇంటికి ఎందుకు పిలిచి భోజనం పెడుతున్నాడని గద్దిస్తారని, అయినా మన పాపం గురించి, మన రక్షణ అనుభవం గురించి ఆయన అడగకపోతే నాకు కొంత బాధేసింది. కానీ ఇప్పుడు చెప్పేశాడు మనము ఇంకా రక్షణ పొందలేదు కనుక మనకి కొదవ ఉందని. సో భర్త, భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అందరూ ఆ రోజు సాయంత్రం కల్లా వాళ్ళందరూ దేవుడి ఎదుట తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి రక్షించబడ్డారు అని విట్ఫీల్డ్ యొక్క బయోగ్రఫీలో రాయబడి ఉంది. మనకు అన్నీ ఉండొచ్చు, ఆ ఒక్కటి కొదవగా ఉంటే మన లైఫ్ సరిగ్గా ఉండదు. నా బాడీ ఉంది, బ్రెయిన్ బాగుంది, కిడ్నీస్ బాగున్నాయి, లంగ్స్ బాగున్నాయి, ప్యాంక్రియాస్ బాగున్నాయి, ప్రతిదీ బాగుంది, గుండె బాగలేదు. ఒక్కటి కొదువ, గుండె కొట్టుకోదు. నేను బతుకున్నానా చచ్చానా? ఒకటే కొదువ. మీ యొక్క దేహం అంతా పనిచేస్తుంది బాగా, ఏ రోగము లేదు, బలహీనత లేదు, కానీ ఒకటే ఒక బలహీనత మిమ్మల్ని చంపేస్తుంది. సో ఈ మనిషి పరలోకంలో అడుగు పెట్టకుండా ఒకే ఒక కొదువ అతన్ని ఆపు చేసేసింది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు చెప్పాడు ఆ కొదువ ఎట్లా తీర్చుకోవచ్చు. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అదొక షాకింగ్ స్టేట్మెంట్ అన్నమాట. మిగులు ఆస్తి గలవాడు ఆయన దగ్గరకు వచ్చి నిత్యజీవం పొందడానికి ఏం చేయాలంటే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము. దాంట్లో 4 ఇంపెరిటివ్స్ ఉన్నాయి, 4 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటిది గో, వెళ్ళమంటున్నాడు. రెండవది నీకు కలిగినవన్నీ అమ్మమంటున్నాడు, సెల్ అంటున్నాడు, సెల్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. మూడవది గివ్ టు ద పూర్, బీదలకి ఇమ్మంటున్నాడు. నాలుగవది ఫాలో మీ అంటున్నాడు, నన్ను వెంబడించమంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బిబ్లికల్ క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ యొక్క క్రిస్టియానిటీ ఏంటో ఇక్కడ కనపడుతుంది. ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. అంతవరకే కాదు ఆయన్ని చూడాల్సింది, ఆయన రెండో వైపును కూడా చూడండి. నా దగ్గరికి వచ్చేవారు ప్రతి ఒక్కరికి కాదు, అది కూడా మీకు చెప్తాను, లేకపోతే మీ గుండెలు దారిపోతాయి. ఇప్పుడే 4 చెప్పాడు. ఈ 4 ఆయన ఉద్దేశం ఏంటి? నీ దేవుడిని నీవు పరిపూర్ణముగా ప్రేమించాలంటే నిన్ను నీవు పరిపూర్ణముగా సమర్పించుకోవాలి. కంప్లీట్ సరెండర్ నీ జీవితం నీ దేవుడికి ఇస్తేనే నీవు దేవుడిని బిడ్డవు. అంటే యేసుప్రభుకి ఇది కొత్త కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులకు ఇది కొత్త కాదు. ముందే చెప్పాడు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మీ సిలువను ఎత్తుకోండి, నా వెంబడి రండి. పేతురు చేశాడు, అంద్రేయ చేశాడు, యాకోబు చేశాడు, యోహాను చేశాడు. ఆ 4 వారి వలల్ని విడిచిపెట్టారు, వారి యొక్క పడవల్ని విడిచిపెట్టారు, వారి ఇంటిని విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు, వ్యాపారాన్ని విడిచిపెట్టారు, ఆదాయం విడిచిపెట్టారు, ఉన్న పొలాన్ని యేసు శిష్యులై వచ్చేసారు, యేసుతో పోతున్నారు. సో ఇప్పుడు ధనికుడితో అంటున్నాడు, ఈ 12 మంది నాతో ఎట్లా ఉన్నారో నీవు కూడా నీ యొక్క సమస్తమును అమ్మి బీదలకు ఇచ్చేయి, నా వెంట వచ్చేయి. నీ యొక్క పోషణ, నీ భవిష్యత్ అంతా వీళ్ళని నేను ఎట్లా చూస్తున్నానో అట్లాగే నేను నీది కూడా చూసుకుంటాను. అండ్ ఈ 12 ప్లస్ జీసస్ని ఎవరు పోషిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు. వారు ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకల ద్వారా యేసు 12 మంది బతికారు. సో ఈ ధనికుడిని కూడా అట్లా వచ్చేసి వెనకాల ఆ యొక్క గ్రూప్లో, డిసైపుల్షిప్ గ్రూప్లో చేరిపోమంటున్నాడు.
ఇప్పుడు మనకి ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే యేసు దగ్గరికి రండి మీకు ఇస్తాడు, యేసు దగ్గరికి రండి మీకు ఇస్తాడు, యేసు దగ్గరికి రండి మీకు ఇస్తాడు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కనుక అప్పుడు ఫస్ట్ సెంచరీలో ఇది వింత కాదు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, టైం లేదు నేను చెప్పలేను. ఫస్ట్ సెంచరీలో ఇది రాడికల్ కాదు. ఫస్ట్ సెంచరీలో అన్యులు అండ్ క్రైస్తవ విశ్వాసులు, యూదులు అందరూ ఏం చెప్పేవారు, దేవుడి పట్ల యథార్థంగా భయభక్తులు ఉండాలంటే ధనము మీ మీద పట్టు కలిగి ఉండకూడదు. కనుక ధనాన్ని వదిలేసి ఇచ్చేయాల్సి వస్తే ఇచ్చేయండి. అరే మనము అపోస్తలుల కార్యములు చదువుతాము, ఆది సంఘం ఏం చేసింది, వారి భూములను వారి ఇళ్లను అన్నింటినీ అమ్మేసింది, వారికి ఉన్నటువంటి సామాను వారికి ఉన్నటువంటి సొమ్మంతా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టింది. కమ్యూనిటీ లివింగ్ అంటారు, కిబుట్స్ అంటారు. అందరూ కలిసి ఒకరి దగ్గర నుండి ఒకరు తీసుకొని అందరూ మంచిగా సమానంగా తిని బ్రతికారు. సో అది వారికి వింత కాదు. రోమన్ ఫిలాసఫర్ సెనెకా అన్నాడు, ఒకవేళ ఎవడైనా దేవుడి ఎదుట యోగ్యుడిగా అనిపించుకోవాలంటే వాడి యొక్క ఆస్తిని హీనముగా చూడాలి. కానీ ఏం జరిగింది మార్పు, ఇప్పుడున్న కొత్త ప్రాస్పరిటీ పాస్టర్లుగా అప్పుడు కూడా ప్రాస్పరిటీ ర్యాబైలు ఉండేవాళ్ళు. వారు కొంతకాలం తర్వాత కొందరు దీన్ని పాటిస్తుంటే వాళ్ళు ఒక ఆంక్ష పెట్టారు, మొత్తం అంతా ఇచ్చేయమని యేసు చెప్పాడు. కానీ మొత్తం అంతా ఇవ్వాల్సిన పని లేదు, 20% ఇవ్వండి చాలు. మీరు మొత్తం అంతా ఇచ్చేసి రోడ్డు మీద పడితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని మేమే కదా పోషించాలి, కనుక 20% ఇవ్వండి చాలు అని ర్యాబైలే పెట్టారు. నా ఇప్పుడు క్వశ్చన్, అంటే యేసు నమ్ముకుని యేసు వెంట పోవాలంటే మేమందరం మా ఆస్తులు అమ్మి ఇచ్చేసి పేదోళ్ళమై రావాలా? కానే కాదు. యేసు చెప్పలేదు, నేను చెప్పట్లేదు అట్లా. ఇది యూనివర్సల్ అప్లికేషన్. అంటే ఆ ధనికుడితో అంతా అమ్మేసి అంతా బీదలకు ఇచ్చేసి వచ్చేయమన్నాడు కనుక నన్ను కూడా అట్లాగే చెప్తున్నాడా? లేదు. ఆ ధనికుడికి దేవుడికి మధ్యలో ఒక కొదువు ఏంటంటే ధనం, దాన్ని ఇచ్చేయమన్నాడు. నీకు దేవుడికి మధ్యలో కొదువేంటో దాన్ని ఇచ్చేయమంటాడు. అది ఉద్యోగం కావచ్చు, అది ఒక పాపపు వ్యసనం కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఒక వ్యక్తి యొక్క ప్రభావం కావచ్చు, లేకపోతే నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ఒక ఘోరమైనటువంటి విషయం కావచ్చు. నీకు దేవుడికి మధ్యలో ఏది అడ్డుగా వస్తుందో ఆ ఒక కొదువను నువ్వు తొలగించుకోవాలి కనుక దాన్ని వదిలేయమంటాడు. ఇతడికి ధనం, సో డిమాండ్ అదే. డిమాండ్ అందరూ కూడా దేవుడికి వారికి మధ్యలో వచ్చేదాన్ని వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. తల వదిలేసాను బ్రదర్, జస్ట్ తోకనే పట్టుకున్నానంటే కుదరదు, మొత్తం వదిలేయాలి తలా తోక. కానీ స్పెసిఫిక్స్ వేరు. కొందరిని ఉద్యోగం వదిలేయమంటాడు, నన్ను ఉద్యోగం వదిలేయమన్నట్టు ఉద్యోగం వదిలేయమంటాడు. నీ ఉద్యోగమే నీకు దేవుడికి మధ్యలో వస్తుంటే దేవుడు చెప్తే, ఎవరు చెప్పినా వదిలొద్దు, దేవుడు చెప్తే వదిలేయి. నేను వదిలేయలేలా? ఇన్ని సంవత్సరాలు అయింది, ఎట్లా ఉన్నాను చూడండి, మీ అందరికన్నా బాగున్నాను. దేవుడి కోసం పనిచేసే వాళ్ళకి ఎవడు ఉంటాడు? నిజమే చెప్తున్నాను నేను. కొందరికి లైఫ్ స్టైల్, కొందరికి సిన్ఫుల్ ప్యాషన్, కొందరికి రిలేషన్షిప్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు మనల్ని పేదరికానికి పిలవట్లేదు, యేసు మనల్ని శిష్యరికానికి పిలుస్తున్నాడు. ఈజ్ నాట్ కాలింగ్ అస్ టు పావర్టీ, ఈజ్ కాలింగ్ అస్ టు డిసైపుల్షిప్. డిసైపుల్షిప్, శిష్యరికం అంటే ఖరీదైనది, త్యాగముతో కూడుకున్నది, పరిపూర్ణ విధేయతకు సంబంధించింది. యేసు ఎట్లా దేవుడికి సంపూర్ణంగా సమర్పించబడి తను తాను అర్పించుకున్నాడో ఆ ప్రకారముగా మనము చేయాల్సింది. ఇతడు అక్కడే విఫలమైపోయాడు. ఇతనికి దేవుడి మీద ప్రేమ లేదు, దేవుని పిల్లల మీద ప్రేమ లేదు. ఇంకా ఉంది కానీ సమయం అయిపోయింది కనుక నేను మూసేస్తాను, ఆపేస్తాను. ఇక పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్పాడు. నీవు ఇట్లా ఉంటే పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. తర్వాత మీరు లూకా 12:33-34 మెల్లగా ధ్యానించండి. మత్తయిలో ఉన్నా కూడా లూకా కొంచెం వేరుగా రాస్తాడు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. సో ఈ యవనస్తుడి హృదయం ఎక్కడుంది? ధనంలో ఉంది. అందుకని ఏమంటున్నాడు, నీ హృదయం నాతో దేవుడితో ఉండాలంటే ఆ ధనం నీతో ఉండకూడదు, కనుక అమ్మేసి బీదలకు ఇచ్చేయి. వారికి మేలు, నీకు మేలు. భూ సంబంధమైనవన్నీ కూడా పోతాయి, అశాశ్వతమైనవి పరసంబంధమైనవి నీకు శాశ్వతంగా ఉంటాయి. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. సో నిత్య జీవం ఎట్లా పొందుతావు? నేనే నిత్య జీవం అంటున్నాడు. ఐ యామ్ ఇటర్నల్ లైఫ్.
అంతే కదా. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. సో నీవు మార్గంలోనికి వచ్చావు, ఇప్పుడు సత్యాన్ని గురించి విన్నావు, ఇప్పుడు జీవాన్ని వెంబడించు. కానీ అతడికి ధనం ఎక్కువైపోయింది, దేవుడి కన్నా ధనం ఎక్కువైపోయింది, ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు. సో యేసు అన్నాడు, ధనమా దేవుడా అంటే అతడు ధనమే అన్నాడు. అందుకని 22లో ఉంది, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. నేను వివరించలేను ఇక్కడ. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, ముఖం చిన్నబోతుంది చూడండి. నేను పాస్టర్ లాగా, ప్రీచర్ లాగా ఎంతోమందికి ఆ యొక్క సత్యం చెప్పినప్పుడు వారి ముఖం చూడాల, ముందు ఇట్లా ట్యూబ్ లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది. నేను చెప్పగానే లో వోల్టేజ్ వచ్చినట్టు డిమ్ అయిపోద్ది. అట్లా వైట్ ఫేస్ అంటారు చూడండి, తెల్ల ముఖం వేసారు, ముఖం చిన్నబుచ్చుకుంటారు. నా అభిప్రాయం మీ ముఖాలు చిన్నబుచ్చడం కాదు, నా అభిప్రాయాలు మీ జీవితాలు పైకెత్తడం. కనుక యేసు ప్రేమతో సత్యం చెప్పాడు. అండ్ ఇతడు సత్యం విన్నాక ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఆ గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే, ఆకాశం అంతా వర్షం వచ్చే ముందు ఎట్లా మబ్బు పడుతుందో అతని ముఖం అట్లా మబ్బు పట్టిందంట. ఎందుకంటే అతని మీద దేవుడి యొక్క పట్టు ఉండాల్సింది, కానీ అతని గుండె మీద ధనం యొక్క పట్టు ఉంది. సో అతడు ధనము పెరిగి అతడు దేవుడికి దూరం అయిపోయాడు. అట్లా ఏదైనా నీ జీవితంలో పెరిగి నీవు దేవుడికి దూరం అయిపోతుంటే, అది నీ పేరు ప్రతిష్ట కావచ్చు, నీకున్నటువంటి ఉద్యోగం హోదా కావచ్చు, నీకున్నటువంటి కుటుంబం మరొకటి ఏదైనా కావచ్చు, దాన్ని దేవుడు నీకు ఆయనకి మధ్యలో నుండి పక్కన పెట్టమంటే పెట్టేయాల. ఒక పాత ప్యూరిటన్ భక్తుడు అనేవాడు, మీ దగ్గర పెట్టె నిండా బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, మరి నగదు ఉంటే అది మీరు ఎత్తుకొని మోస్తూ ఉంటే ఆ బరువు మిమ్మల్ని వంచి వేస్తుంది, భూమి వైపుకి అది మిమ్మల్ని అనుస్తూ ఉంటుంది. కనుక అట్లా బ్రతకొద్దు, దాన్ని మీరు కింద పెట్టండి, ఆ పెట్టె మీదకి ఎక్కి నిలబడండి. అప్పుడు అది మిమ్మల్ని పైకి లేవనెత్తుతుంది, నిలువుగా ఉంచుతుంది, ఆకాశానికి పరానికి దేవుడికి దగ్గరగా చేస్తుంది. ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారండి ఇట్లా వారి యొక్క డబ్బు మీద నిలబడిన వాళ్ళు? ఎంతమంది ఇట్లా లొంగిపోయారు? ఎన్ని మెగా చర్చిలు, ఎన్ని ప్రాస్పరిటీ గాస్పల్ వాళ్ళు. రండి, యేసు బంగారు పెట్టెలు ఇస్తాడు, మిమ్మల్ని నడ్డి విరుస్తాడు, మీరు నేల నుండి వచ్చారు నేలకే పోతారు నాశనానికి అని పిలుస్తున్నారు. దుఃఖముతో వెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితి. హతసాక్షులు ప్రభు కొరకు వారి జీవితాలు ఇచ్చేశారు. ఇతడు ధనం ఇవ్వలేకపోతున్నాడు. చాలామంది గొప్ప సాక్ష్యాలు చెప్తారు, మేము అది చేశాము, మంచిదే, దేవుడికి స్తోత్రం. కానీ యేసు కోసం నీవు ఏం విడిచిపెట్టావు, అది నీ సాక్ష్యం. యేసు కోసం నీవు ఏమి విడిచిపెట్టావు, అది నీ సాక్ష్యం అయితే అప్పుడు దేవుడికి మహిమ, ఇతరులకు మాదిరి, నీకు మేలు. యేసు కోసం నేనేమీ విడిచిపెట్టలేదు అన్నవాడు నిజంగా రక్షించబడ్డాడా అనే ప్రశ్న వస్తుంది. సో నేను నన్ను విడిచిపెట్టను, నేను నా పాపాన్ని విడిచిపెట్టను, నేను నా బంగారాన్ని విడిచిపెట్టను, నేను నా హోదాని విడిచిపెట్టను, నేను నా యొక్క ఘనతను విడిచిపెట్టను, నేను నా సెంటిమెంట్లు విడిచిపెట్టను, నేను నా యొక్క బుద్ధిహీనత విడిచిపెట్టను. నేను యేసు శిష్యుడను, నిత్య జీవానికి వారసుడను కాలేను. సో స్టార్టింగ్లోనే జీసస్ చెప్పాడు, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని. సో ఇతడు ఆ పరిస్థితిలోనికి వచ్చాడు, కానీ అది పొందకుండానే వెళ్ళిపోయాడు. కొన్ని సెకండ్లు తీసుకోండి. మీరు వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసు ఎదుట నిలువబడి నిత్య జీవం గురించి మీరు ఆయన మాట్లాడాల్సి వస్తే, మిమ్మల్ని ఆయన ఈ స్థితిలో ఇట్లా హెచ్చరించాల్సి వస్తుందా? నీకొకటి కొదువుగా ఉంది, అది అమ్మడమో, అది ఇచ్చేయడమో, అది తొలగించడమో, అది విసర్జించడమో, దాన్ని నాశనము చేయడమో చేసి నా వెంబడి రమ్మని ఆయన పిలిస్తే మీరు ఇచ్చి వస్తారా? అక్కడే మీరేంటో మీకు దేవుడికి ఆల్రెడీ తెలుసు, మీకు తెలిసి వస్తుంది. ఇంకా రక్షించబడని వారు ఈ భూ సంబంధమైన జీవితం ఎప్పుడు అంతమైపోతుందో ఎవరు చెప్పలేరు. ఎర్త్లీ లైఫ్ ఎండ్ అయిపోతుంది, తర్వాత ఇటర్నల్ లైఫ్ దేవుడితో అయినా, దేవుడు లేని నరకంలో అయినా. సో మీ జీవితం మీరే తీర్మానించుకోవాలి. యేసు నిత్య జీవం అయి ఉన్నాడు, మీకు నిత్య జీవం ఇవ్వడానికి మీ కొరకు తను సిలువలో బలియాగమై ప్రాణమిచ్చి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన్ని నమ్మి ఆయన కోసం మీ జీవితాన్ని ఇచ్చి బ్రతకండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును మేము భయముతో అంగీకరించి విశ్వాసముతో దాన్ని అవలంబించుటకు మాకు సహాయం చేయమని, మేము మా వారు
మీ వాక్యానుసారంగా మీ దగ్గరికి వచ్చి మీతోనే ఉండి నిత్యత్వంలో ప్రవేశించుటకు, దేవుడి రాజ్యంలోనికి వారసులముగా వచ్చుటకు మాకు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.